శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు వీటికి గల భేదము ఏమిటి? ఆత్మకు వీటికి గల సమన్వయము తెలియచేయండి. ఇది వీరి ప్రశ్న. సహజంగా ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ విషయాన్ని తెలుసుకుంటున్న ఆధ్యాత్మికతలో మన శరీరములో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను మనకు వివరించి చెప్పటానికి పేర్లు పెట్టారు. ఇక్కడ పేర్లు నిజం కాదు, పేర్లు ఆధారంగా మన శరీరం యొక్క పనితీరును గమనించుకోవాలి. మనం జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, పంచకోశములు, పంచభూతములు ఇవన్నీ మనకు అర్థం అవటానికి అలా తెలియచేశారు మన శరీరం పనిచేసే విధానం. ఆధ్యాత్మికత అంటే ఒక వ్యక్తి యొక్క శరీరతత్వము, అతని లోపల శక్తి తత్వము. అంటే శరీరమును శక్తి ఎలా పనిచేస్తున్నది, శరీరములో శక్తి ఎలా ఉన్నది, అసలు శరీరం ఏంటి, శక్తి ఏంటి, ఈ రెండింటి సమన్వయం. ఇవి విడివిడిగా లేవు, రెండు కలిసే ఉన్నాయి. ఈ సమన్వయాన్ని తెలుసుకోవటమే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే దేవుళ్ళు, మతములు, గురువులు, మహాత్ములు, మార్గాలు కాదు. అవన్నీ నిన్ను నీకు తెలియచేయటానికి ఏర్పడినటువంటి విధానములు. నీకు బయట నిన్ను నీకు తెలియచెప్పేటువంటి ఉపకరణములు. అవన్నీ నిన్ను నీకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలా తెలియచెప్పే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరినీ మహాత్ములు అన్నాం, గురువులు అన్నాం. అలా దేవుళ్ళుగా కొంతమంది వాళ్ళలో పూజలు అందుకున్నారు. వీళ్ళందరూ ఇంతకీ చెప్పింది ఏంటంటే, శక్తిని శరీరాన్ని సమన్వయం చేసుకొని నువ్వు ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. ఏ తత్వం? నీ తత్వం. అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఆధ్యాత్మికత. ముందు ఈ విషయం తెలుసుకోండి. మతమైన, మార్గమైన, గురువైన, దేవుడైనా ఎవరైనా నిన్ను నీకు తెలియచెప్పటానికి, నిన్ను నీకు చూపించటానికి. ఇది జరుగుతున్నప్పుడు మీరు ఆధ్యాత్మికతలో కరెక్ట్గా సాగుతున్నట్టు. ఇది జరగనప్పుడు మీరు భగవంతుణ్ణి పూజిస్తూ ఉండొచ్చు, గురువుని అనుసరిస్తూ ఉండొచ్చు, అనేక భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉండొచ్చు, మీరు ఏదో మతంలో సాగుతూ ఉండొచ్చు, అక్కడ నియమనిష్టలు, ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తూ ఉండొచ్చు. అది ఆధ్యాత్మికత కాదు. అది అసలు దైవానికి సంబంధించిందే కాదు. ఎందుకు కాదు? ఎందుకు అది ఆధ్యాత్మికత కాదు? ఎందుకు అది భక్తి కాదు? ఎందుకు అది జ్ఞానం కాదు? ఎందుకు అది దైవం కాదు? అంటే మీరు మిమ్మల్ని చూసుకోవటం లేదు, మీరు మీకు తెలియటం లేదు, మిమ్మల్ని మీరు మార్చుకోవటం లేదు, మీ సంపూర్ణ స్వరూపమును మీరు గ్రహించటం లేదు. ఇప్పుడు మీరు మీకు తెలియనప్పుడు మీరు ఏం చేసినా ఇంక ఉపయోగం ఏముంది? మీరు మీకు తెలిస్తేనే, మీరు మీకు అర్థమైతేనే సమస్తము అదే ఉన్నదన్నటువంటి జ్ఞానం కలుగుతుంది. మీరు మీకు తెలియటం అనుభవం, మీరు మీకు తెలియటం జ్ఞానం కాదు, అనుభవం. జ్ఞానము ద్వారా కలిగే అనుభవం. నేను నాకు అర్థం అవటం, నేను ఈ శరీరాన్ని అనే భావన సహజంగా అందరికీ ఉంది. అది అనుభవం. కన్ను చూడటం ద్వారా, చెవి వినటం ద్వారా, మన పంచేంద్రియ క్రియల ద్వారా, నిత్య అనుభవాల ద్వారా ఈ శరీరము నేను అన్న భావాన్ని మనం నిరంతరం అనుభవిస్తూనే ఉన్నాం, పుట్టినప్పటి నుండి ఈనాటి వరకు. అలా ఈ శరీరమును నడుపుతున్నటువంటి శక్తి కూడా నేనే అనేటువంటి అనుభవాన్ని పొందటానికి ఆధ్యాత్మికత. అది జీవి యొక్క అంతిమ లక్ష్యం. అంటే మానవుడు అనేటువంటి జీవి యొక్క అంతిమ లక్ష్యము. దాని కొరకు మనం ఇవన్నీ చేస్తున్నాం. ఒక మతంలో సాగినా, ఒక మార్గంలో సాగినా, ఒక గురువుని అనుసరించినా, ఒక దేవుణ్ణి పూజించినా, భక్తి కార్యక్రమాలు చేసినా, ఏది చేసినా నేను ఈ శరీరముతో పాటుగా ఈ శరీరాన్ని నడిపిస్తూ ఈ శరీరానికి ఆధారమై ఉన్నటువంటి శక్తిని అనేటువంటి భావాన్ని అనుభవంగా పొందటం. ఆ అనుభవాన్ని మోక్షం అంటారు, ఆ అనుభవాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు, ఆ అనుభవాన్నే దైవత్వము అంటారు, ఆ అనుభవాన్నే ఆత్మజ్ఞానము, ఆత్మ అని పిలుస్తారు. ఆ అనుభవానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు
అది పొందే మార్గంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే అది ఆధ్యాత్మికత అవుతుంది. అలా కాకుండా దానికి సంబంధించిన మార్గాలలో ఉంటూ నన్ను నేను మార్చుకోకుండా, నన్ను నేను తెలుసుకోకుండా, నాలో తప్పులు పోకుండా, నాలో ఉన్న శక్తి యొక్క భావనను నేను గ్రహించకుండా, ఆ శక్తిని నేను తెలుసుకోకుండా, నన్ను నేను సంపూర్ణంగా గ్రహించకుండా నేను ఏమి చేసినా అవి నిరుపయోగమైనటువంటి పనులు. ఎందుకంటే వాటి వలన ఉపయోగం లేదుగా. ఇప్పుడు ఒక చల్లని నోటు ఉంది, అంటే ఒకే రకంగా నోట్లు, బొమ్మ నోట్లు ఉంటా ఉంటాయి, పిల్లలకు తయారు చేస్తారు. అవి చూస్తే మామూలు నోట్లానే కనపడతానే ఉంటాయి, కానీ వాటికి విలువ లేదు. బొమ్మ నోట్లు అవి మామూలు ధనంపు నోట్లు కాదు. అవి పిల్లలు ఆడుకోవటానికి తయారు చేసినటువంటి నోట్లు. అవి చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కుంటే అట్లా ఉంటాయి. అవి చల్లవు, వాటికి మారకపు విలువ లేదు. ఏ నోట్ అయితే చెల్లుతుందో దాని ద్వారా మనం వస్తువులు పొందగలం, అనుభవించగలం. చెల్లే నోటు, చల్లని నోటు రెండు దగ్గర సంబంధాలు ఒకలాగానే ఉంటాయి, అలాగే కనపడుతూ ఉంటాయి. అలాగే ఆధ్యాత్మికతలో, భక్తిలో సాగుతున్నా, మతంలో సాగుతున్నా, మార్గంలో సాగుతున్నా, గురువులను అనుసరిస్తున్నా, మహాత్ములను అనుసరిస్తున్నా, వాళ్ళని పూజిస్తున్నా, నువ్వు మారనప్పుడు నీ ప్రక్రియలన్నీ చల్లని నోటు వలె ఉన్నాయి. అది అసలు విషయం. దేవుణ్ణి పూజించవలసింది దేవుడి కోసం కాదు, గురువుని అనుసరించవలసింది గురువు కోసం కాదు, భక్తి చేయవలసింది భగవంతుడి కోసం కాదు. ఏది చేసినా మతంలో సాగవలసింది మత అభివృద్ధికి, మత ప్రచారానికి కాదు. అలా ఏదైనా మీరు ఏది చేసినా అది మీకోసము, మీరెవరో మీకు తెలియటం కోసము. మీరెవరో మీకు తెలియటానికి ముందుగా జరగవలసిన ప్రక్రియలు ఏంటి అంటే, ముందు ఒక మనిషిగా నేను జంతు ప్రవృత్తిని పోగొట్టుకుని మనిషిగా బ్రతకటం నేర్చుకోవాలి. అంటే అసలు తప్పు అనేది లేనటువంటి జీవితం జీవిస్తే, అలా నన్ను మార్చుకుంటే, నా స్వభావంలో ఉన్నటువంటి గుణ దోషాలు, చెడులు తొలగించుకుంటే అప్పుడు నేను ముందు మనిషిని అవుతాను. ప్రతి వారిలో ఉన్నటువంటి చెడు జంతు లక్షణము. అంటే మనలో చెడు ఉంది, ఒక అబద్ధం చెబుతాం, ఒక మోసం చేస్తాం, డబ్బు కోసం ఏదో మోసాలు చేస్తాం, అబద్ధాలు చెబుతాం, అసత్యాలు. చిన్న చెడైనా సరే, చిన్న నలకంత చెడైనా సరే, అది జంతు ప్రవృత్తి. ఆ ప్రవృత్తిని పోగొట్టుకొని మనలో చెడు లేని ఒక తత్వాన్ని నిలుపుకోగలిగితే, అంటే మంచితో మాత్రమే ఉండగలిగితే అది మానవత్వం అవుతుంది. అంటే జంతు ప్రవర్తన పోయింది మనలో, ఆ జంతువుకు సంబంధించిన భావజాల ప్రవర్తన మనలో లేదు. అది ముందు చేసుకోవాలి. ఇప్పుడు మనం మానవులం అయ్యాం. ఈ మానవుడిగా మానవత్వాన్ని ప్రదర్శిస్తూ జీవిస్తూ, అంటే మానవుడిగా ఉన్నప్పుడు నాకు దేహం ఉంది, ఈ దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియాలు ఉన్నాయి, ఆ పంచేంద్రియాలకు కోరికలు ఉన్నాయి, చూడాలని, వినాలని, తినాలని, స్పర్శలు కావాలని, స్పర్శ సుఖాలు అనుభవించాలని, వాసనలు చక్కటివి నాకు కావలసినవి గ్రహించాలని. ఇలా శరీరము 5 ఇంద్రియాలతో కలిసి ఉంది. ఇంద్రియాలు వేరు, శరీరం వేరు కాదు, శరీరమే అది. ఇంద్రియాలే శరీరం, శరీరమే ఇంద్రియాలు. అర్థం అవ్వటానికి విడదీసి చెబుతున్నారు, విడివిడిగా అర్థం చేసుకోకుండా. మొత్తంగా నేను, మొత్తంగా నువ్వు, మొత్తంగా మీరు, మొత్తంగా మనం. ఇలా ఏది వింటున్నా నేనన్న భావనలో ఉండాలి. అది మనకి భిన్నంగా బయట వినపడకూడదు. మనం ఏది వింటున్నా అది మనకి ముందు వింటున్నప్పుడే మన లోపల మనం కనపడాలి, మన ఇంద్రియాలు మనకు కనపడాలి, మన ఇంద్రియ ప్రవృత్తులు మనకు కనపడాలి. ఒక పదం వింటున్నామంటే అది మనకు సంబంధించినదిగా మన లోపల మనకు భావన కలగాలి. అలా కలుగుతున్నప్పుడు ఆధ్యాత్మికత ఉపయోగంగా ఉంటుంది. బాహ్యంగా వినపడకూడదు. బాహ్యంగా వినపడటం అంటే ఏంటి? నాకు సమన్వయం చేసుకోకుండా, అది నాలో ఎలా ఉన్నది ఇప్పుడు వింటున్నప్పుడు చూసుకోకుండా, అది జ్ఞానంగా దాన్ని గ్రహిస్తాను. అంటే నాకు వేరైనటువంటి విషయంగా, నాలో ఒక పాండిత్యం కింద ఉంటుంది. అది నేను ఎప్పుడు అడిగినా ఉపన్యాసం చెప్పేయగలను, కానీ నేను అలా ఉండను, నేను అలా జీవించను, నేను నన్ను మార్చుకోను. అలా నాకు విడిగా అది పాండిత్యంగా
నాకు విడిగా అది జ్ఞానంగా ఉండటం కాదు, నేను అదైపోవాలి. అలా అవ్వాలంటే వింటున్నప్పుడే అది నాకు సంబంధించిన లోపలి విషయంగా వినాలి. అందులో చెడు వింటున్నప్పుడు నాలో చెడులు తెలియాలి, మంచి వింటున్నప్పుడు నాలో మంచిలు తెలియాలి. మంచి చెడు వింటూ వెళుతున్నప్పుడు నాలో లేనటువంటి మంచులు, నాలో ఉన్నటువంటి చెడులు, వాటిని ఎలా పోగొట్టుకోవాలి, ఇవన్నీ నేను గ్రహిస్తూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇంద్రియాలు అన్నప్పుడు నా ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి అనే భావన కలగాలి. నా ఇంద్రియాల పనితీరు ఇంతకు ముందు నుంచి నేను ఎలా వాటిని నడుపుతున్నానో నాకు తెలియాలి. అలా వినాలి. అంటే నా కోసం వినాలి. వింటున్నదంతా నా లోపల నాకు సినిమా తెర మీద బొమ్మలు సినిమాకి ఎలా కదులుతూ సినిమాని మనకు చూపిస్తాయో అలా వింటున్నప్పుడు మన లోపల ఇప్పటి వరకు మన జీవన విధానంలో మనం మన శరీరాన్ని, ఇంద్రియాలని అన్నింటినీ ఉపయోగించినటువంటి విధానం మనకు కనపడుతూ ఉండాలి. అంటే ఏ పదం వింటే అది మనకు సంబంధించి లోపల మనకు కనపడుతూ ఉండాలి, మనకు అర్థమవుతూ ఉండాలి. కనపడుతూ ఉండాలంటే దృశ్యాలు కనపడతాయని కాదు, మన జీవన విధానం అంతా కనపడుతూ ఉండాలి. మన ఆలోచనలు మనకి తెలుస్తూ ఉండాలి. ఇంతకుముందు ఎలా జీవించాం, ఎలా ఉపయోగించాం ఈ శరీరాన్ని. అప్పుడు మనం మారటానికి ఏమైనా అవకాశం కుదురుతుంది. దానిని ఆధ్యాత్మికత అంటారు. ముందు అసలు ఈ విషయం తెలుసుకోవాలి. బాహ్య జ్ఞానంగా అంటే నాకు సంబంధించని జ్ఞానంగా దాన్ని వినకూడదు. ఇప్పుడేమి సహజంగా చదువుకుంటాం. చదువుకున్నప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఏబిసిడీలు ఉన్నాయి. ఏబిసిడీలు అన్నీ మనకు భిన్నంగా అక్షరాలు 26 గుర్తున్నాయి మనకి. అలాగే తెలుగు అక్షరాలన్నీ ఉన్నాయి. తెలుగు అక్షరాలన్నీ మనకు భిన్నంగా మనకు గుర్తున్నాయి. అలా చదువుకున్నవి మనం నేర్చుకున్నవన్నీ మనకు భిన్నంగా మనకు గుర్తున్నాయి. కానీ ఆధ్యాత్మికత మనకు భిన్నంగా గుర్తుండే విషయం కాదు. ఇప్పుడు అవన్నీ భిన్నంగా ఎందుకు గుర్తున్నాయి అంటే ప్రపంచంలో మనం బ్రతకడానికి అవసరమైన వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేసుకోవటానికి ఆ జ్ఞానం బాహ్యంగానే ఉపయోగపడుతుంది. ఒక ఆఫీసులో కూర్చొని ఏ ఫైల్సో పుస్తకాల్లో చూసి లేదా కంప్యూటర్ల ముందు పనిచేయటమో అప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాం. అది బాహ్య జ్ఞానం. ఇక్కడ ఆధ్యాత్మికత బాహ్య జ్ఞానం కాదు, నా అంతరంగ జ్ఞానం, నా స్వీయ జ్ఞానం, నా శరీరానికి సంబంధించింది, నా శరీరాన్ని నడుపుతున్న నా లోపల శక్తికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, బుద్ధికి సంబంధించింది, అహంకారానికి సంబంధించింది, సమస్తముగా నాకు సంబంధించింది లోపల బయట. ఇది ఆధ్యాత్మికత. అందుకని బాహ్య జ్ఞానంగా దాన్ని తెలుసుకోకండి. అది నేను చెప్పేది. ఆ తేడా మీకు తెలియకపోతే మార్పులు రావు. ఇప్పుడు విషయాలను బాహ్య జ్ఞానంగా నేర్చుకున్న వాళ్ళు అనేక మంది ఉండటం చేత ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇవి అనేక మార్గాలు అయిపోయినాయి, అనేక మతాలు అయిపోయినాయి, అనేక విధానాలు అయిపోయినాయి. అది ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే విషయాన్ని బాహ్య జ్ఞానంగా అంటే ఇంగ్లీష్ అక్షరాలు, హిందీ అక్షరాలు, తెలుగు అక్షరాలు, బాహ్యమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి సైన్సు, సోషలు, తెలుగు, ఇంగ్లీషు ఇలా బాహ్యంగా నేర్చుకున్నాం. అదంతా బాహ్య ప్రకృతికి సంబంధించి మన జ్ఞానాన్ని పెంచింది. అలాగే ఆధ్యాత్మికతను బాహ్య జ్ఞానంగా నేర్చుకుంటున్నారు. అప్పుడు అది బాహ్యంలో ఒక మతం అవుతుంది, బాహ్యంలో ఒక దేవుడు అవుతుంది, బాహ్యంలో ఒక మార్గం అవుతుంది, బాహ్యంలో ఒక గురువు అవుతుంది, బాహ్యంలో ఒక విధానం అవుతుంది. అంటే బాహ్యంలో ఒక విమానం తయారు చేసినట్టుగా, బాహ్యంలో ఒక ర్యాకెట్ తయారు చేసినట్టుగా, బాహ్యంలో ఒక సైకిల్ తయారు చేసినట్టుగా, బాహ్యంలో ఒక స్కూటర్ తయారు చేసినట్టుగా, బాహ్యంలో మనకు అవసరమైన అనేక వస్తువులు, మనకు అవసరమైన జీవన విధానానికి సంబంధించిన అనేక పదార్థములు, ఇవన్నీ కూడా జ్ఞానంతో విజ్ఞానాన్ని పొందే తయారు చేసుకుంటున్నాం. మనం బ్రతకడానికి ఆధారమైన సమస్తము. అయితే అవి మనకు భిన్నమైనవి. ఆహార పదార్థాలు మనకు భిన్నమైనవి, వస్తువులు మనకు భిన్నమైనవి. ఇలా మనం ఆధ్యాత్మికతని మనకు భిన్నమైన దేవుడిగా, మనకు భిన్నమైన ఒక మతముగా, మనకు భిన్నమైన ఒక మార్గముగా, మనకు భిన్నమైన గురువులు, మహాత్ములుగా అన్నీ మనకు బయట ఉండేలా తయారు చేసుకొని దానికి భక్తి అని, కర్మని రకరకాల పేర్లు పెట్టుకొని ఆ క్రియలు చేసుకుంటూ, అంటే ఒక రైతు ఆహార పదార్థాల కోసం పొలంలో అనేక క్రియలు చేశాడు. వాటి ఫలంగా ఆహార పదార్థాలు వచ్చినాయి, ధాన్యం వచ్చింది, కూరగాయలు వచ్చినాయి, అనేక పంటలు పండించాడు. బాహ్యంలో జరిగింది. అయితే ఇది అవసరం, మన శరీరం బ్రతకడానికి కావాలి కాబట్టి అది బాహ్య జ్ఞానము, బాహ్య విజ్ఞానం. అలా ఆధ్యాత్మికతను బాహ్య విజ్ఞానంగా అంటే బయట గుళ్ళు కడతాం, బయట ప్రార్థనాలయాలు కడతాం, బయట ప్రచారాలు చేస్తాం, బయట దైవీ సంబంధిత అనేక లక్షల కోట్ల పనులు చేస్తాం. ఇంకా మీకు కనపడుతున్నాయి ఎన్ని చూసుకోండి. అప్పుడు ఏమైంది? ఇవన్నీ బాహ్య క్రియలైనవి, బాహ్య జ్ఞానం అయింది. అది బాహ్య జ్ఞానం అవుతుంది కనుకనే
కోపం పోదు, దుఃఖం పోదు, బాధ పోదు, ఈర్ష్య పోదు, అసూయ పోదు. మీరు చూడండి, వ్యతిరేక గుణాలు ఏమీ పోవు. అది అంతరంగ గుణం ఎవరికయ్యిందో అటువంటి వారిలో అసలు ఇటువంటి గుణాలే కనపడవు. మీరు ఒక బుద్ధ భగవానుడిని గమనించి చూడండి, ఆయనకి అది అంతరంగ జ్ఞానం అయింది, బాహ్య జ్ఞానం లేదు. అందుకని ఆయనకి ఇప్పుడు వస్తువులతో పని లేదు, విషయాలతో పని లేదు. శరీరం నిలుపుకోవటానికి ఇంత భిక్షాన్నం చాలు, మిగిలినవి ఏం అక్కర్లేదు. శరీరం కప్పుకోవటానికి ఎవరైనా ఇచ్చిన పాత వస్త్రములు చాలు, ఏ కోరిక లేదు. చంపటానికి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన్ని అంగుళీమాలుడు అనేటువంటి వ్యక్తి ఆయన్ని చంపటానికి వచ్చాడు. ఆయన నిశ్చలంగా కూర్చున్నారు, చిరునవ్వుతో కూర్చున్నారు. నేను ఇప్పుడు నిన్ను చంపేస్తాను అని అతను అన్నాడు. అతను ఒక పెద్ద గజ దొంగ, ఎంతో మందిని చంపాడు. చిరునవ్వుతో, నీకు అలా కావాలనుకుంటే, నన్ను చంపాలని నీకు అనిపిస్తే చంపుకోవచ్చు అని చెప్పారు. ఆయన యొక్క నిశ్చలతకు అతను కంగారు పడ్డాడు. ఇదేంటి, నేను చంపుతానంటే ఎంతో మంది భయపడి పారిపోయి రకరకాల ప్రయత్నాలు చేసి నన్ను బ్రతిమిలాడి చంపొద్దన్నారు, ఈయనేంటని. అలాంటి ఒక స్థిరత వస్తుంది. ఎందుకనంటే బ్రతకడాలి అనేది కోరిక, బ్రతికుండాలి అనేది కోరిక. ఆయనకి తాను అర్థమైనాక బ్రతకటం, బ్రతికి ఉండకపోవటం ఇవన్నీ కూడా సృష్టిలో జరిగేటువంటి చర్యలు. తనకు తాను అర్థమయ్యాడు. దాన్ని ఆయన, మనం ఇక్కడ దేన్ని మోక్షం అంటారో, ఆత్మసాక్షాత్కారం అంటారో, దేన్ని ఆత్మసాక్షాత్కారం అని పిలుస్తారో, దేన్ని దైవత్వం అంటారో, దాన్నే బుద్ధ భగవానులు నిర్వాణము అన్నారు. అంటే అదొక స్థితి, నేను ఉన్నాను అన్న స్థితి. నేను దేహాన్ని ఇప్పుడు ఎవరో చంపేస్తే నాకు ఈ శరీరం నశించిపోద్ది, నేను నశించిపోతాననే భావన లేదు. అలాంటి ఒక ప్రశాంత మానసిక స్థితి వస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి చెడు భావోద్వేగాలు నశించిపోతాయి. అంటే ఆయనకి భయం పోయింది, మరణ భయం పోయింది, చంపుకో అన్నారు. అలాగే ఆయన్ని ఒక స్త్రీ విమర్శించింది భిక్షాటనకి వెళ్తే. చక్కగా ఉన్నావు, పని చేసుకోలేవా, కాళ్ళు చేతులు శుభ్రంగా ఉన్నాయి, బలంగా ఉన్నావు అని అనేక తిట్లు తిట్టింది. అసలు ఆయన ఎవరో నన్ను తిడుతున్నారన్న భావన కూడా ఆయనకు కలగలేదు. ఆయన అహంకారం పనిచేయలేదు. పక్కన ఉన్న శిష్యుడికి పనిచేసింది. తిరిగి ఆవిడకి ఏదో చెప్పబోయాడు, బుద్ధ భగవానులు ఆపేశారు. వద్దు, అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆవిడ మాటలను నేను స్వీకరించలేదు అన్నారు. ఆయనలో స్పందన లేదు, ఎందుకంటే తనకు తెలుసు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే క్రోధం అనే గుణం పోయింది, అహంకారం పోయింది. ఇలా ఆధ్యాత్మికత మన లోపలి జ్ఞానంగా మనం స్వీకరించినప్పుడు, లోపలి జ్ఞానంగా నేర్చుకున్నప్పుడు అంతరంగ మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు జరిగినప్పుడు జరిగేటువంటి, పొందబడేటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో, వచ్చి ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో, దానిని మోక్షం అంటారు, దానిని దైవత్వం అంటారు, దానిని ఆత్మసాక్షాత్కారం అంటారు. మీరు బాహ్యక్రియలు చేసి భక్తిపరమైన, జ్ఞానపరమైన, కర్మపరమైన, దైవపరమైన, మతపరమైన ఏ విధానమైనా సరే బాహ్యక్రియలు చేసి దీనిని పొందలేరు. అయితే బాహ్యక్రియలు మరి ఎందుకు వచ్చినాయి? బాహ్యక్రియలు చేయకూడదు తప్ప అంటే జహోకో రుచి, పుర్రికో బుద్ధి, ఎవరికి తోచిని వాళ్ళు సృష్టించారు. అవి దేనికి సహకరిస్తాయి అని చెప్పారు. అవి ఎంత సహకరిస్తాయి, ఎలా సహకరిస్తాయి అనేది ఎవరి యొక్క పరిపక్వతను బట్టి వారికి ఉంది. కానీ జ్ఞానం అంతరంగం అవ్వాలి. నువ్వు బాహ్యక్రియ చేసినా జ్ఞానం అంతరంగం అయిందా అంటే ఇది ఎలా అంటే, ఒక వ్యక్తి ధన సంపాదన చేస్తున్నాడు, ఎందుకు? తను బ్రతకడానికి. అధిక ధన సంపాదన చేస్తున్నాడు, బాగా బ్రతకడానికి. ఆ అధిక ధన సంపాదన కొరకు అబద్ధాలు ఆడుతున్నాడు, మోసాలు చేస్తున్నాడు, అన్యాయాలు చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు. ఎందుకనంటే తాను తన కుటుంబం బాగుండటానికి. ఇప్పుడు ఏమైంది? ఇతర కుటుంబం పోయింది, కానీ అతను భక్తుడే, అతను దైవాన్ని పూజిస్తున్నాడు, ఆయనకు గురువు ఉన్నాడు, ఓ మార్గంలో సాగుతాడు, ఒక మతంలో సాగుతాడు, బాహ్య దైవ క్రియలన్నీ చేస్తాడు. ఇప్పుడు ఇతను ఏమి పొందినట్టు, ఏమి తెలుసుకున్నట్టు? ఇలా చిన్న అబద్ధం ఆడేటువంటి స్వభావం ఉన్న ఆధ్యాత్మికతను వాళ్ళు బాహ్యక్రియగా చేశారు. బాహ్యక్రియగా అంటే ఓ రైతు పొలంలో ఆహార ధాన్యాల కోసం అనేక క్రియలు చేసినట్టు, ఒక సైంటిస్టు ల్యాబ్లో
తాను కనుగొనవలసినటువంటి కొత్త విషయముల కోసం అనేక పనులు చేసినట్టు, అలా సృష్టిలో అవసరమైనటువంటి మనుషులకు అవసరమైనటువంటి అన్నిటి కోసం బాహ్యంగా ఎన్నో పనులు సాగుతున్నాయి. అలా ఈ ఆధ్యాత్మిక దైవీపరమైనటువంటి వాటిని కూడా బాహ్యంలో చేస్తున్నారు. అందుకని అంతరంగ మార్పు లేదు. బాహ్య వేషధారణలు ఉంటాయి, ఆ మతానికి సంబంధించిన ఆ మార్గానికి సంబంధించిన వేషధారణలు ఉంటాయి. కాదు, ఇవి నిన్ను లోపలికి తీసుకెళ్ళాలి. అదే అసలు ఆధ్యాత్మికత అంటే నీ లోపల, నీ వ్యక్తిగతం, నువ్వు. మళ్ళీ లోపల అంటే శరీరం కాదు, శరీరం లోపల అని అనుకోబాకండి. మొత్తంగా మీరు లోపల బయట మీ శరీరము, మీ లోపల గుణాలు, స్వభావము, సర్వస్వం. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఈ జ్ఞానాన్ని విని తెలుసుకొని తన ధన సంపాదన అధర్మముగా చెయ్యను, ధన సంపాదన అయితే చేయాల్సిందే, అధర్మముగా చెయ్యను, ధర్మముగా చేస్తాను అనే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు అతనికి కొద్దిగా లోపలికి ప్రవేశించినట్టు, కొంచెం వెళ్ళింది లోపలికి అతనికి. అందుకని ధర్మజీవనం గడుపుతున్నాడు. అవసరమైతే తనకు తక్కువైతే తనను తాను తగ్గించుకొని తన అవసరాలు తగ్గించుకొని గడుపుతున్నాడు తప్ప అసత్యము, మోసము, అన్యాయము లేవు. అది ఏ విషయంలో అయినా సరే. అప్పుడు అతనికి అంతరంగంలోకి ఇది అర్థమవుతున్నట్టు. అలా లోపలికి వెళ్ళాలి, గుణమార్పు జరగాలి. అందుకని ముందు మనిషి చెడును పోగొట్టుకొని, జంతు ప్రవృత్తిని పోగొట్టుకొని మనిషిగా నిలబడాలి. మనిషిగా తన స్వీయ గుణములను ఉన్నతంగా అంటే అభివృద్ధి చేసుకోవాలి, మానవత్వాన్ని పెంచుకోవాలి, ఇతరులకు ఉపయోగపడేలా మంచిగా, సమాజంలో మనతో పాటు అందరూ సుఖంగా జీవించేలా అలా ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో ఎవరైతే ఉత్తమంగా ఉంటారో వాళ్ళల్లో స్వార్థము నశించిపోవటం చేత త్యాగభావన పెరుగుతుంది. మంచి పనులు ఎందుకు చేయాలి అంటే త్యాగభావం పెంచుకోవటం కోసం. అందుకు మంచి పనులు చేయాలి, లేదా త్యాగభావం ఎక్కడొస్తుంది? ఎవరైతే ఇతరులకు పెడుతూ, త్యాగం అంటే ఏంటి? ఏమీ లేదు, సింపుల్. మనం కష్టపడి సంపాదించుకున్నాం, ఇప్పుడు సంపాదిస్తున్నాం, ధన సంపాదన చేస్తున్నాం, నానా కష్టాలు పడుతున్నాం, అందులో నుంచి కొంత మంచి పనులకు ఉపయోగిస్తున్నాం. ఎవరో లేని వాళ్ళకే కొంచెం అన్నం పెడుతున్నాం, ఏదో లేని వాళ్ళకి కొద్దిగా బట్టలు ఇస్తున్నాం, ఏదో మన తాహతను పెట్టి ఎవరో చదువుకుంటానంటే వాళ్ళకి సాయం చేస్తున్నాం. అలా అనేక రకములుగా ఇబ్బందులు పడుతున్న, సమాజంలో బాధలు పడుతున్న వాళ్ళకి సహాయాలు అందిస్తున్నాం. ఈసారి ధన సంపాదనకు వెళ్ళినప్పుడు ఒక అబద్ధం చెబితే, ఒక చిన్న మోసం చేస్తే, ఒక చిన్న అసత్యం ఆడితే, ఒక చిన్న అన్యాయం చేస్తే నాకు అధికంగా డబ్బు వచ్చేటువంటి ఛాన్స్ వచ్చింది. అప్పుడు నాకు ఆలోచన ఏమొస్తుంది? మంచి పనులు చేసేవాడికి, సత్కార్యాలు చేసేవాడికి, ఇతరులకు పెట్టేవాడికి, త్యాగభావన ఉండేవాడికి ఏం ఆలోచన వస్తుందంటే, నేనే ఎంతో మందికి ఎన్నో పెడుతున్నాను, ఇప్పుడు నేను సంపాదించడం కోసం ఈ మోసాలు చేయటం ఎందుకు, ఈ అధర్మాలు చేయటం ఎందుకు, ఈ అన్యాయాలు చేయటం ఎందుకు అనేటువంటి భావన వస్తుంది. తప్పు చేయకూడదు అని. అందుకే త్యాగైనేకే అమృతత్వమానసుహు అన్నారు. అంటే త్యాగము చేత మాత్రమే అమృతత్వం అంటే ఏంటి? చావు లేనటువంటి అంటే మృతత్వము లేనటువంటి, అంటే చావు లేనటువంటిది ఏంటిది? మంచితనమే. మంచిని ఎప్పుడు చెప్పుకుంటారు, మంచికి నశింపు లేదు. అలా మంచిగా బతికే వాళ్ళకి ఈ త్యాగ భావన చేత లోపల మంచి పెరుగుతుంది, తప్పులు చేయటం పోతుంది అని చెప్పారు. ఇలా ఇవన్నీ కూడా ఎవరో చెబితే కాదు, మనకు ఎందుకు అర్థం అవి? మనకు తెలీదా? అన్నీ మనకు తెలుసు. అలా మన జీవన విధానాన్ని మనం జీవించుకుంటూ వెళ్ళటం ఆధ్యాత్మికత. ఇందులో మనకు తెలియదే ఉంది. మన తప్పులు తెలుసు, తప్పులు చేయకూడదని తెలుసు. అయితే పదే పదే వీటిని వినటం చేత, పదే పదే వీటిని భావించుకోవటం చేత, పదే పదే ఎవరో చెప్పటం చేత మన లోపల తప్పు చెయ్యాలి అన్న భావన కలిగినప్పుడు అయ్యో చెయ్యకూడదు అనేటువంటి భావన కలుగుతుంది. అందుకని సజ్జన సాంగత్యం చేయమన్నారు. అంటే మంచి వాళ్ళతోనే ఉండు, మంచి మాటలే విను, మంచి మాటలు నిరంతరం వింటూ ఉండు, మంచి స్నేహాలే చేయి. సాంగత్యం అంటే ఏంటి? వాళ్ళతో కలిసి ఉండటం. ఎలా కలిసి ఉంటాం? మంచి మాటలు వినటం ద్వారా, ఆ మంచి వాళ్ళతో తిరగటం ద్వారా, వాళ్ళ మంచి పనుల్లో చూడటం ద్వారా, సహకరించడం ద్వారా, అలా నిరంతరం సజ్జన సాంగత్యం సాగుతూ ఉంటే ఏమవుతుందంటే చెడు చేయాలన్న తలంపు వచ్చినప్పుడు మంచి గుర్తుకు వచ్చి చెడును ఆపుతుంది. అది ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనలాంటి వాళ్ళతో, ఇప్పుడు డబ్బు కోరికలు ఉన్న వాళ్ళతో, ఆశలు ఉన్న వాళ్ళతో, అత్యాశలు ఉన్న వాళ్ళతో, అతి కోరికల వాళ్ళతో, వీళ్ళతో తిరుగుతాం. అప్పుడు ఏమవుద్ది?
వాళ్ళందరూ చేస్తున్నారు కదా, ఇప్పుడు నేను చేస్తే ఏమైంది అనేటువంటి భావన సహజమైపోద్ది. మీరు దేన్ని ఎక్కువ చూస్తే, దేన్ని ఎక్కువ వింటే, దేన్ని ఎక్కువ గ్రహిస్తుంటే అది చేసేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే అది సహజమైపోద్ది. శరీరం దాన్ని సహజంగా తీసేసుకుంటుంది, అది నిజంగా భావించేసుకుంటుంది, ఏం అవదలే అని చెబుతుంది. అందుకని నిరంతరం సజ్జన సాంగత్యము అంటే, సజ్జనులు అంటే ఎవరు? ఎవరిని బాధ పెట్టకుండా తాము బతుకుతూ కుదిరితే మంచి పనులు చేసి నలుగురికి సహాయపడుతూ, నలుగురిలో ఏ ఒక్కరిని బాధ పెట్టకుండా, ఎప్పుడూ బాధ పెట్టకుండా జీవిస్తారు వాళ్ళు సజ్జనులు. ఇప్పుడు మనం భక్తి క్రియలన్నీ చేసి, దైవ క్రియలన్నీ చేసి, మత క్రియలన్నీ చేసి, గురువులను అనుసరించి, మహాత్ములను అనుసరించి చెడు పోకపోతే, తప్పులు చేయటం మానకపోతే, అసత్యాలు మానకపోతే, అబద్ధాలు మానకపోతే అప్పుడు అది బాహ్య జ్ఞానం అయిందా? మనం గ్రహించినటువంటి దైవీ జ్ఞానం, గురు జ్ఞానం, మత జ్ఞానం బాహ్య జ్ఞానం అయిందా? అంతరంగ జ్ఞానం అయిందా? అది నేను చెప్పింది. ఆధ్యాత్మికత అంతరంగ జ్ఞానం అవ్వాలి. అది లోపల మార్పు తేవాలి. బయట జ్ఞానంగా అది మిగిలిపోకూడదు. ఇంగ్లీష్ అక్షరాలు గుర్తున్నట్టుగా, తెలుగు అక్షరాలు గుర్తున్నట్టుగా, అనేక లెక్కలు, మ్యాథమెటిక్స్ సంబంధించిన అంకెలు, ఫార్ములాలన్నీ గుర్తున్నట్టుగా అలా కాదు. అది నేనైపోతాను, ఆ మంచి నేనైపోతాను, చెడును పోగొట్టుకుంటాను. నా నడత, ప్రవర్తన, మాట, తీరు అన్నీ నేనే, మంచిగానే ఉంటాయి. ఇంకా కళలో కూడా చెడు రాదు. అలా అది నేనవటం ఆధ్యాత్మికత. అది నేను కాకుండా బయట గ్రహించటం, బయట తెలుసుకోవటం, అది బాహ్య జ్ఞానము. అది నిన్ను మార్చదు. అది అసలు ఆధ్యాత్మికత కాదు. అది చల్లని బొమ్మ నోటు. నోటులానే కనపడుతుంది, కానీ చల్లని బొమ్మ నోటు. ఎప్పుడు తెలుస్తుంది అంటే దానిని వినియోగించటానికి, దాని ద్వారా నువ్వు ఏదైనా పొందటానికి ప్రయత్నించినప్పుడు నీకు తెలుస్తుంది ఇది చల్లని నోటు అని. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం నాకు రాలేదు, అది నా లోపల జ్ఞానంగా మారలేదు అని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నీలో దుర్గుణాలు పోనప్పుడు, నీలో కోపం పోలేదు. ఇప్పుడు బుద్ధుడికి కోపం లేదని చెప్పాను, చంపేస్తానంటే భయం లేదు. ఒక నిరూపించి చూపించిన మహాత్ములు. అందుకని సజ్జన సాంగత్యం. ఇప్పుడు బుద్ధుడి గురించి తెలుసుకోవడం సజ్జన సాంగత్యమే. ఇప్పుడు బుద్ధుడు ఉంటే వెళ్తామండి, ఆయనతో కలిసి జీవించేవాళ్ళం. ఇప్పుడు బుద్ధ భగవానుడు లేడు కదా, మనం ఎవరితో జీవిస్తాము? ఇప్పుడు సజ్జన సాంగత్యం కుదరదని అనుకోబాకండి. అలాంటివన్నీ వినటం సజ్జన సాంగత్యమే, అలాంటివి తెలుసుకోవడం సజ్జన సాంగత్యమే. అంతకంటే మార్గం ఉంది. ఇప్పుడు బుద్ధుడితో కలవటం అంటే ఇప్పుడు బుద్ధుడి గురించి తెలుసుకోవటం, బుద్ధుడి యొక్క చరిత్రలు చదువుకోండి, బుద్ధుడి బోధనలు వినండి. అందులో కూడా మీరు ఆచరించగలిగినవి, మీ జీవితంలో కుదిరేవి, మీకు సమన్వయం జీవించడానికి కుదిరిందే తీసుకోండి. అన్ని ఆచరించేయాలని అనుకోబాకండి. ఇప్పుడు మనల్ని చంపడానికి ఎవరు రారు అసలు. ఆ కాలంలో ఎప్పుడో జరిగింది అది. అలాగే బుద్ధుడిని అనేక మంది అనేక రకాలు దూషించారు. ఆయన మొహం మీద కూడా ఉమ్మూసాడు ఒక ఆయన. బుద్ధుడి మొహం మీద కూడా ఒక ఆయన ఉమ్మూసారు. ఊసినప్పుడు కూడా బుద్ధ భగవానుడికి అతని మీద కోపం కానీ, అసహ్యం కానీ ఏ భావన కలగలేదు. ప్రశాంతంగా ఉన్నారు, ఉమ్ము తుడుచుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అతన్ని ఏమనలేదు. పక్కనున్న శిష్యులు అతన్ని పట్టుకొని కొట్టబోయారు. బుద్ధ భగవానుడు వాళ్ళని ఆపారు. వద్దు, అలా చేయొద్దు, వెళ్ళనే ఉన్నాయని. ఎందుకంటే కోపం కలగలేదు. ఎందుకు కలగలేదు అంటే అతనికి నా గురించి తెలియదు అనుకున్నారు అంతే. అతనికి జ్ఞానం లేదు, అంతే సింపుల్. కానీ తనలో శాంతి వచ్చేసింది ఆయనకి, తనలో చెడు పోయింది. తాను ఆ నిర్వాణాన్ని, ఆ మోక్షాన్ని, ఆత్మసాక్షాత్కారం అని దేన్ని అంటారో ఆ స్థితిని ఆయన పొందారు. ఏంటి ఆ స్థితి? చెడు లేనటువంటి ఉత్తమ మానసిక స్థితి, అంతే. ఒక మాటలో చెప్పాలంటే అత్యుత్తమ మంచి స్థితి, అంతే. మంచి భావాలన్నీ అవే. అది వచ్చిందని నిరూపణ. అందుకే బుద్ధుడి గురించి చెప్పుకుంటున్నాం. అది రానప్పుడు నీలో కోపం పోలేదు, క్రోధం పోలేదు, నిన్ను ఒక మాట అంటే 100 మాటలు అంటావు. ఇప్పుడు గురువులు, మహాత్ములు స్థానాలలో ఉన్న అనేక మంది మోసాలు చేసి దొరికిపోతున్నారు. వాళ్లే స్వయంగా అబద్ధాలు చెబుతున్నారు. ఎంతో మంది ఒక చిన్న మాట అంటే భరించలేక ఎదుటి వాళ్ళ మీద పడిపోయి ఎన్ని చెబుతున్నారో వాళ్ళ గురించి ఎన్ని రూమర్స్ సృష్టిస్తున్నారు. ఎవరో గురువులు, మహాత్ములు. అటువంటి వాళ్ళు ఉన్నత స్థానాలలో ఉన్నప్పుడు ప్రపంచం సర్వనాశనం అయిపోద్ది. ఈరోజు మత తగాదాలకు, మార్గ తగాదాలకు, దైవ విభేదాలకు కారణం అటువంటి వాళ్ళు గురువుల స్థానంలో, మహాత్ముల స్థానంలో, మత పెద్దల స్థానంలో ఉండి ప్రజలను నడపటం, ప్రజమటం. అంటే ఇది బాహ్య ఆధ్యాత్మికమైంది, బాహ్య జ్ఞానం అయింది. వాళ్ళ అంతరంగ మార్పు లేదు. అందుకని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. వాళ్ళలో గుణమార్పులు లేవు. కానీ ఒక బుద్ధ భగవానుడు ఎప్పుడూ ఎవరిని అసలు తిట్టలేదు, విభేదించలేదు, అసలు విరోధమే తెలియదు.
ఓ రమణ భగవానుడికి విరోధమే తెలియదు. జంతువులను కూడా మీరు అని సంబోధించారు ఆయన. ఏకవచన ప్రయోగం చేయలేదు అసలు. ఏంటి, జంతువులను కూడా, మనుషుల్ని ఇంకా చూడండి మీరు. ఓ రమణ భగవానులు జంతువులను ఏకవచనంతో పిలవలేదు, వారు వీరు అని పిలిచేవారు. ఇంకా మనుషులతో ఎలా ఉండేవారో చూడండి. రమణ భగవానులు కోపగించుకున్న సందర్భాలే లేవు. ఎన్నో బాధలు ఓర్చుకున్నారు, భరించారు. ఉత్తమమైనటువంటి మోక్షము, ఆ జ్ఞానము తెలిసినటువంటి ఆత్మసాక్షాత్కారము అంటే తనలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి సంపూర్ణ మంచి స్థితి. అంతకంటే ఆత్మసాక్షాత్కారం అంటే అద్భుతాలు ఉంటాయని అనుకోబాకండి. ఆ స్థితి పొందిన వ్యక్తి, ఆ స్థితి కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో రమణ భగవానులు జీవించి చూపించారు. అటువంటి వాళ్ళ చరిత్రలు చదువుకోండి. అది సజ్జన సాంగత్యము. వాళ్ళ కోపం ఎందుకు రాలేదు, వాళ్ళ బాధలు పడలేదా, వాళ్ళ దుఃఖాలకు ఎందుకు లోనవ్వలేదు, వాళ్ళ కష్టాలు రాలేదా, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు రాలేదా, వాళ్ళకి శారీరక ఇబ్బందులు రాలేదా, వాళ్ళకి అనారోగ్యాలు రాలేదా, మనకు వచ్చిన సమస్యలన్నీ వాళ్ళకి లేవా అంటే మనకంటే ఎక్కువ సమస్యలు అనుభవించారు. కారణం ఏంటి, మనకంటే ఎక్కువ ఎందుకు అనుభవించారంటే మనం ఇంకా ధన సంపాదన చేసుకుంటూ వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉండి, కుటుంబాలుండి, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉండి కొంత సహకారాలు మనకుండి అటు ధనం లభించి ఎంతో కొంత సౌకర్యవంతంగా సుఖంగా బతుకుతున్నాం మనం. ఎంత లేని వాళ్ళైనా, ఒక రిక్షా తొక్కుకునే ఆయన దగ్గర నుంచి మొదలుకొని ఎవరైనా ఎంతో కొంత సౌకర్యవంతంగా బ్రతికారు. కానీ ఒక బుద్ధ భగవానుడు, ఒక రమణ భగవానుడు, ఒక షిరిడి సాయిబాబా, ఒక గజానన్ మహారాజ్, ఒక అక్కలకోట మహారాజ్, ఒక రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహానుభావులు అందరూ కూడా భిక్షాటనతో ఎవరో ఇంత ఇస్తే దానిని తిని ఏ ఆధారము లేకుండా కేవలము సామాన్య జీవితం గడుపుతూ బతికారు. ఎంతమంది వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మనకు అన్ని వనరులు వసతులు ఉన్నాయి, మనకు ఇల్లు ఉంది, మనం ఎక్కడో ఉంటున్నాం, అది అద్దెకో సొంత ఇల్లు ఏదో ఒకటి చిన్నది ఉంది కాబట్టి మన జోలికి ఎవరు రారు. వాళ్ళకి అలా కాదు, చెట్ల కింద, పుట్ల కింద, అడవుల్లో, కొండల్లో, గుహల్లో ఎవరో భిక్ష పెడితే తిని ఇంటింటికి తిరుగుతూ, వీధి వీధి తిరుగుతూ, ఏమాత్రం ఆధారం లేకుండా ఎక్కడో చెట్ల కింద పడుకొని వసతులు సరిగా లేనటువంటి ప్రదేశాల్లో నివసించి కుక్కలు, పిల్లులు, జంతువులు అన్నీ కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ పక్కన పడుకుంటున్న స్థితిలో, ఒక మాటలో చెప్పాలంటే రోడ్లపై, విశాల విశ్వంలో రోడ్లపై బతికారు. మనకంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ బాధలు వచ్చి ఉంటాయి వాళ్ళకి. కానీ అవి వాళ్ళకి బాధలు కావు. ఎందుకో తెలుసా, వాళ్ళకి కోరికలు. అంతరంగంలో లోపల మంచి మాత్రమే ఉన్నది. వాళ్ళకి మంచితో పాటు తత్వం అర్థమైంది. ఏంటది? ఆత్మతత్వము. ఒకటి అంతరంగంలో మంచి మాత్రమే ఉంది, చెడు లేదు. అంటే ఇందాక చెప్పాను, స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, మనలో ఉన్న చెడంతా జంతు ప్రవృత్తి. దాన్ని పోగొట్టుకొని ముందు మంచివాళ్ళం అవ్వాలి. అంటే ఈ గుణాలన్నీ పోవాలి, దుర్గుణాలన్నీ పోవాలి. చెడు అంటే చిన్న అబద్ధం మొదలుకొని ఇంక అన్ని మీరే ఊహించుకోండి. ఆ చెడంతా సమస్తం పోద్ది, అసలు ఉండదు ఇంకా నాలో. మంచి అనేది మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నా స్వరూపం ఏంటంటే మంచి, నా గుణం మంచి, నా స్వభావం మంచి, నా పనులు మంచి, నా మాటలు మంచి, నా క్రియలు మంచి, నా జీవన విధానం మంచి. అంటే మంచి నేనైపోయాను. అప్పుడు నేను మనిషిని, మానవత్వంతో ఉన్న మనిషిని. ఇప్పుడు ఈ మంచిని ప్రకటిస్తూ పరుల కొరకు అవసరమైతే నేనే కష్టపడుతున్నాను, నన్నే నష్టపెట్టుకుంటున్నాను, నన్నే ఇబ్బంది పెట్టుకుంటున్నాను, పరులను మాత్రం బాధ పెట్టట్లేదు. ఎవరైనా బాధపడుతుంటే త్యాగం చేసే మనసు కూడా వచ్చింది. అవసరమైతే నన్ను కష్టపెట్టుకొని నష్టపెట్టుకొని నాది పోగొట్టుకొని వాళ్ళకి సాయం కూడా చేయగలను. అప్పుడు అది దైవత్వమైంది. అది అమృతత్వము. అంటే అమృతత్వం అంటే దైవతత్వము. దేవుళ్ళకు నశింపు లేదు, ఆ దైవతత్వం. అటువంటి వాళ్ళని దేవుళ్ళుగా పూజించాం. అంటే నశింపు లేదంటే శరీరాలు వదిలేశారు. ఇప్పుడు నేను చెప్పిన అందరూ శరీరాలు వదిలేశారు. బుద్ధ భగవానుడు శరీరం వదిలేశారు, రమణ భగవానులు వదిలేశారు, సాయిబాబా వారు వదిలేశారు, గజానన్ మహారాజ్ వారు వదిలేశారు, రామకృష్ణ పరమహంస వారు వదిలేశారు. అలా ఎంతో మంది శరీరాలు వదిలేశారు. కానీ వాళ్ళు ఉన్నారు. అది అమృతత్వము, అది దైవత్వం. వీళ్ళందరూ శరీరాలు వదిలేశారు. కానీ శరీరాలు వదిలేసినా వీళ్ళందరూ ఇప్పటికే ఉన్నారు, మనం చెప్పుకుంటున్నాం, సజీవంగా ఉన్నారు. ఏంటా ఉన్నది? వాళ్ళ మంచి బోధలు, వాళ్ళ మంచి జీవన విధానం, వాళ్ళ మంచి తత్వం, వాళ్ళు ఆచరించినట్టు వాళ్ళ మంచి అలా ఉంది. అంటే వాళ్ళ మంచి అంతా ఇప్పటికే ఉంది, ఎప్పటికే ఉంటుంది. అలాగే వాళ్ళు తాము ఆత్మస్వరూపులము,
దేహము కాదు, దేహము లోపల ఉన్న శక్తి స్వరూపులము. అంటే దేహం కూడా నేనే. దేహం కాదన్నప్పుడల్లా దేహం మీరు కాదని అనుకోబాకండి. చెప్పటానికి ఒక సెంటెన్స్ మాట్లాడేటప్పుడు ఇది కాదు ఇది అవునని చెబితే బాగా అర్థం అవుతుందని ఉపయోగించబడుతున్న పదజాలమే తప్ప దేహం మనమే. దేహం లేకపోతే అసలు నేను శక్తిగా ఎలా ఉంటాను? అసలు ఎలా తెలుసుకోగలను శక్తిని కూడా? నేను ఆత్మశక్తిని నేను తెలుసుకోవాలంటే దేహమే ఉండాలి. అలా వాళ్ళు వాళ్ళ మంచిని దేహంతో వ్యక్తీకరించారు ఉన్నన్నాళ్ళు. వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ దేహంతో వాళ్ళు ఇక్కడ ఉంటూ వాళ్ళ మంచిని వాళ్ళ బోధనల్ని అన్నింటినీ వ్యక్తీకరించి మంచిగా మిగిలిపోయారు. అది అమృతత్వం, అది దైవత్వం. అలాగే మేము ఆత్మస్వరూపులము అన్నటువంటి ఎరుకను వాళ్ళు ఉండగానే కలిగి మనకి చెప్పారు ఆ విషయం. అందుకని మనం వాళ్ళని దైవాలుగా పూజించుకుంటున్నాం. అలా ఆత్మశక్తి స్వరూపులుగా శక్తి స్వరూపులుగా వాళ్ళకి నశింపు లేదు కనుక ఇప్పటికీ ఉన్నారన్న భావనలో ఆ శక్తికి నశింపు లేదు కనుక ఈ విషయం ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది శక్తికి నశింపు లేదని. అది తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మికత. వాళ్ళలా ఆత్మశక్తి స్వరూపులుగా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి మహానుభావులు కనుక అలా కూడా వాళ్ళు అమృతత్వంలో ఉన్నారు. అదే దైవత్వం. ఇది ఎలా వస్తుంది? త్యాగైనీకే అమృతత్వ మానసహు. త్యాగము చేత. త్యాగము అంటే ఏంటి మళ్ళీ చెప్పాను, ఇంకోసారి చెబుతున్నాను, నాకు చెప్పింది. త్యాగము అంటే మనం సంపాదించుకుంటున్నాం ఎందుకు? మనం బతకడానికి. అలా మనం బతకడానికి సంపాదించుకుంటున్నప్పుడు ఎదుటివాడి గురించి ఆలోచించకుండా వాడిని బాధ పెట్టి కష్టపెట్టి నష్టపెట్టి అయినా తీసేసుకుంటే దాన్ని మోసము అన్నారు. వాళ్ళని చెడ్డవాళ్ళు రాక్షసులు అన్నారు. కాదు నేను ఎవరిని కష్టం పెట్టను, నేను ధర్మంగా ఏదో నాకున్నంత వరకు సంపాదించుకుంటాను, ఎవరి జోలికి వెళ్ళను, వాళ్ళని కష్టపెట్టను, నాది ఎవరికి పెట్టను, నా బతుకు నేను బతుకుతాను, నేను ఎవరికి చెడు చేయను, వాళ్ళని మానవులు. కాదు నేను నాకున్నది అవసరమైతే ఇతరులకి పెడతాను, వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆదుకుంటాను, ఇతరులు బాధల్లో ఉంటే నేను చూడలేను, నా దగ్గర ఉన్న దానితో వాళ్ళకి అవసరమైతే నన్ను తగ్గించుకొని నన్ను బాధ పెట్టుకొని నన్ను కష్టపెట్టుకొని నాది పోగొట్టుకొని అయినా వాళ్ళని ఆదుకుంటాను అంటే వాళ్ళని దేవతలు దేవుళ్ళు అన్నారు. ఎందుకంటే మానవుల కంటే ఉత్తమ స్థితి అది. అది దైవత్వముగా మంచిగా మిగిలిపోయింది. ఆ స్థితికి వెళితేనే అంటే ఆ స్థితికి వెళితేనే నీకు ఆత్మజ్ఞానం అర్థమవుతుంది, నీలో ఉన్న శక్తి జ్ఞానం నీకు అర్థమవుతుంది. ఎందుకనంటే నీకు కోరికలు లేవు గనుక. అది అసలు విషయం, రహస్యం అది. అక్కడ ఇప్పుడు రాక్షసులుగా చెడ్డవాళ్ళుగా ఉన్నవాళ్ళు ఎవరు? తమ ధనం కోసం, తమ సుఖం కోసం, తమ అవసరాల కోసం ఎదుటి వాళ్ళని బాధ పెట్టని తెచ్చుకుంటారు. వాళ్ళని చెడ్డవాళ్ళు రాక్షసులు అన్నారు. దీనికి కారణం ఏంటి? కోరికలు. నా కోరిక తీరాలి కనుక నీ గురించి నాకు అనవసరం. నైనంగా నాలో విచక్షణ బుద్ధి లేదు కాబట్టి అది జంతువులకి బుద్ధి లేదు, విచక్షణ లేదు, అది జంతు ప్రవృత్తి. వాళ్ళని రాక్షసులు అన్నారు. అంటే మానవులుగా ఉండి జంతు ప్రవృత్తిని ప్రవర్తించే వాళ్ళని ప్రదర్శించే వాళ్ళని రాక్షసులు అన్నారు. జంతు ప్రవృత్తి పోయింది కానీ నేను ఎవరికి ఏమి మేలు చేయను, ఆ హాని మాత్రం చేయను, నా బతుకు నేను బతుకుతాను, నా గొడవ నాది. వాళ్ళు మానవులు. కాదు నేను ఇతరులకు మేలు చేస్తాను, ఇతరులకు ఎంత అవసరమైతే అంత, నన్ను తగ్గించుకొనైనా మేలు చేస్తాను. వీళ్ళు మానవ స్థాయిని దాటుతున్నారు, ఉత్తమత్వానికి వెళ్తున్నారు. వాళ్ళని దేవతలు అన్నారు. ఇప్పుడు ఈ స్థితి రావాలంటే ఏమవ్వాలి? మన కోరికలు తగ్గాలి. ఇప్పుడు ధర్మంగా నేను ఎవరికి పెట్టను, నాది నేను ఉంచుకుంటాను అనేది కోరికే. నాది నేను ఉంచుకుంటున్నా, నా కోరిక కోసం పెట్టుకుంటున్నా. నాకు చెడు చేయకూడదని తెలిసింది కాబట్టి చెడు మానేశాను. కానీ ధర్మంగా నాది నేను సంపాదించుకు నేను అనుభవిస్తాను, ఎవరికి పెట్టను, అది కోరికే. కోరిక ఉంది అక్కడ. కాదు ఇప్పుడు త్యాగం చేస్తాను, పోయింది, కోరిక పోయింది. ఇప్పుడు కోరిక పోయిన మనసుకి బాహ్యంలో తిరగవలసిన అవసరం లేదు. అదే రహస్యం ఏంటి అక్కడ అంటే ఏమీ లేదు, చాలా తేలికైన విషయం. కోరికపోయిన మనసు ఇప్పుడు బయట తిరగవలసిన అవసరం లేదు. నాకు డబ్బు అక్కర్లేదు కాబట్టి బయట ప్రపంచంలోకి వెళ్ళక్కర్లేదు, నాకు కీర్తి ప్రతిష్టలు అక్కర్లేదు కాబట్టి బయట ప్రపంచంలోకి వెళ్ళక్కర్లేదు, నాకు ఏ రకమైనది అక్కర్లేదు కాబట్టి నేను బయట ప్రపంచంలోకి వెళ్ళక్కర్లేదు. మరి ఎలా బ్రతుకుతారండి అంటే శరీరం నిలుపుకోవటానికి భిక్షాటన చేసుకున్నారు మహాత్ములు, చూపించారు. అది నిర్ధారించింది ఏముంది? ఎవరెంత పెడితే అంత. దానికి నిర్ధారించి ఇళ్ళే పెట్టాలని కూడా ఏం లేదు. ఎవరైనా కొంచెం ఎంత పెడతాను, ఏం పెట్టాలి, ఏది పెడితే తిని బతికేస్తాం, ఇంకా కోరిక లేదు. ఎందుకంటే శరీరం నిలుపుకునే ప్రయత్నం మాత్రమే. అలాగే శరీరం కప్పుకోవడానికి అంటే శీతోష్ణాది స్థితులకి ఎవరన్నా ఏదన్నా
పాత గుడ్డలు ఇస్తే గొడ్డుకు బతికేస్తాను, అంతే తప్ప నాకు కోరిక లేదు. అలాగే ఏ చెట్టు కిందో పుట్ట కిందో ఇంత నీడ ఉంటే చాలు నాకు విశ్రమించడానికి, నిద్రపోవటానికి. ప్రపంచంలో సహజంగా భగవంతుడు ఏర్పరిచినవి బోళ్ళు ఉన్నాయి నీడలో, అలానే బతికేస్తాను. ఎవరన్నా మా అవసరాలు ఉండమంటే అక్కడ ఉంటాం, అంతే అయిపోయింది. ఇంకా మా కోరికల్లో ఇదెందుకు? శరీరం ఉంచుకోవటానికి, నిలుపుకోవటానికి, అంతే. శరీరం ఎందుకు నిలుపుకోవాలి? ధర్మాన్ని ఆచరించటానికి, బోధించటానికి, లోపలున్న అంతర్గత ఆత్మశక్తిని తెలుసుకోవటానికి, ఈ శక్తి నేనే అని గ్రహించటానికి, ఆ గ్రహించిన శక్తి మీరు కూడా అని అందరికీ తెలియజేయడానికి మహాత్ములందరూ చేసింది ఇదే. ఆచరించి, జీవించి, చూపించి, బోధించారు. అది సత్యమని నిరూపించారు మనకి. అలాంటి స్థితి ఒకటి వస్తుంది. అందుకని అంతరంగ జ్ఞానము, ఆధ్యాత్మికత అంటే నీ జ్ఞానం లోపలికి వెళ్ళాలి. నువ్వు బయట దైవ కార్యాలు, బయట పనులు, బయట భగవత్ సంబంధిత పనులు చేస్తున్నంత కాలం అది బాహ్య జ్ఞానంగా ఉంటుంది. ఎక్కాలు అప్పచెప్పినట్టుగా, ఏబిసిడీలు అప్పచెప్పినట్టుగా, తెలుగు అక్షరాలు అన్నీ రాసేసినట్టుగా బాహ్య క్రియలు, బాహ్య జ్ఞానం. అది బాహ్య జ్ఞానం అవుతుందా మన సాధన, అంతరంగ జ్ఞానం అవుతుందా అనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అందుకని బాహ్య జ్ఞానం అయితే అది పాండిత్యము పనికిరాదు, బాహ్య జ్ఞానం అయితే అది పాండిత్యం పనికిరాదు. అంతరంగ జ్ఞానం అయితే నీలో చెడు ఉండదు. అది అంతరంగ జ్ఞానంగా మారుతుంటే నీలో కోరిక ఉండదు. నువ్వేదో బయటకు వెళ్ళి అవి సంపాదించాలి, ఈ సంపాదించాలి అనేది నీకు ఉండదు. మౌనంగా, నిశ్శబ్దంగా అయిపోతావు. దానికి నిదర్శనం ఇప్పుడు నేను చెబుతున్న మహాత్ములందరూ, ఎంతోమంది మహాత్ములు, ఇప్పుడు నేను చెప్పిన ఈ నలుగురు కాదు, కొన్ని వేల మంది మహాత్ములు భిక్షాటనతో ఒక నిశ్శబ్ద జీవితం, నిర్మల జీవితం, ప్రశాంత జీవితం గడిపారు. వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి మనుషులు ఎవరైనా వాళ్ళని గుర్తించి వస్తే వాళ్ళకి తత్వాన్ని తెలియజెప్పారు. నాయన ఇది నిజం, మీరు కూడా ఇలా బతికి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, ఉన్నదంతా దైవశక్తే, ఆత్మశక్తే, ఆ ఆత్మజ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి, ఆత్మ సాక్షాత్కారాన్ని మీరు పొందాలి అని చెప్పారు. అందుకే ఈ రోజుకి వాళ్ళు సజీవులై పూజలు అందుకుంటున్నారు. ఇది అసలు ఆధ్యాత్మిక తత్వం. అంటే మనం ఏం చేసినా బాహ్య క్రియలుగా ఉండకూడదు, బాహ్య పనులుగా ఉండకూడదు. బాహ్య పనులు ఆధ్యాత్మికత కాదు, కాదు, కాదు. అన్నీ నా లోపల అంతరంగ క్రియలై ఉండాలి, నాకు సంబంధించిన స్వీయ క్రియలై నన్ను మారుస్తూ ఉండాలి. అది ఆధ్యాత్మికత. అది ఆధ్యాత్మికత అంటే. ఇప్పుడు జ్ఞానేంద్రియములేంటి, కర్మేంద్రియములేంటి, వీటిని ఆత్మపరంగా సమన్వయం అన్నారు. అసలు ఇప్పుడు చెప్పుకున్నదంతా అదే, పేర్లు ఊరికినే. ఇప్పుడు మనం అనుభవించడానికి ఉన్న ఇంద్రియములు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. ఇవి ఇంద్రియములు. ఇంద్రియములు అంటే ఏంటి? శరీరానికి ఉన్న పనిముట్లు. అంటే విషయాలను గ్రహించడానికి మనకు శరీరానికి ఉన్నటువంటి అవయవాలు. కన్ను ద్వారా చూడగలం, అంటే చూడటం అనే ప్రక్రియ. చెవి ద్వారా వినగలం. ఇప్పుడు కన్ను చూస్తుంది, చెవి వింటది, అంటే ఇది గ్రహింపు సామర్థ్యం వీటి ద్వారా జరుగుతుంది. ప్రపంచం నుంచి గ్రహింపు సామర్థ్యం. నాలుక రుచులు తెలుసుకుంటుంది, ముక్కు వాసన తెలుసుకుంటుంది, చర్మము స్పర్శలు తెలుసుకుంటుంది. ఇవి జ్ఞానేంద్రియాలు. వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారంటే విషయాలను గ్రహిస్తున్నాయి కనుక, గ్రహింపు సామర్థ్యం వీటితోనే ఉన్నది కనుక. అంటే మన శరీరానికి అసలు ఏదైనా మనం గ్రహించాలంటే ఎలాగే, ఇప్పుడు నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు, ఈ విన్న జ్ఞానం మీ లోపలికి ఇది అర్థమవుతుందనే ప్రాసెస్ చెవి ద్వారా జరుగుతుంది. చెవి లేకపోతే కుదరదు. చెవి లేకపోతే ఎలా వింటారు మీరు, ఎలా తెలుసుకుంటారు? చెవి ద్వారా ఇది మెదడుకు చేరి అర్థం అవటం అనే ప్రక్రియ లోపల అంతర్మథనంగా జరిగి, ఆ అంతర్మథనంలో ఇప్పుడు వింటున్న మాటలన్నింటిలో నేను ఎలా ఉన్నాను, నేను అసలు ఇవన్నీ ఆచరిస్తున్నానా లేదా, నాలో మార్పులు జరుగుతున్నాయా లేదా, నేను వింటున్న దానిని నాకు సరిపెట్టుకుంటూ, నాతో సరిపోల్చుకుంటూ, నేను ఎలా ఉన్నానో చూసుకుంటూ, దాన్ని గ్రహిస్తూ, ఆ జ్ఞానాన్ని నా లోపల నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాను. అదే అర్థం అవటం. అర్థం అవటం అంటే అది చెవి ద్వారానే అర్థమవుద్ది. కొన్ని చూస్తే గ్రహిస్తాం. అందుకని వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. ఇది జ్ఞానేంద్రియాలు అంటే. అయితే చెవి వినాలన్నా, కన్ను చూడాలన్నా, నాలుగు రుచి తెలుసుకోవాలన్నా, ముక్కు వాసన చూడాలన్నా, మొత్తం చర్మానికంటే తల నుంచి కాళ్ళ వరకు స్పర్శలు తెలియాలన్నా లోపల ప్రాణశక్తి ఉండాలి. అంటే అసలు ఇంద్రియములు అయితే ఉన్నాయి కానీ ఆ ఇంద్రియములు జ్ఞానేంద్రియములుగా మారటానికి
జ్ఞానేంద్రియములుగా మారి విషయాన్ని తెలుసుకోవడానికి లోపల ఉన్న మెదడులో కానీ అవగాహన పద్ధతిలో కానీ మేధస్సుకు చేరి అర్థమవుతుందని భావన కలగటానికి మొత్తంగా ఉపకరిస్తున్న శక్తి ఏంటి? ప్రాణశక్తి. అదే ఆత్మశక్తి అన్నారు, దాన్నే దైవశక్తి అన్నారు, దాన్నే దేవుడు అన్నారు, రకరకాలుగా దాన్నే పిలిచారు. కానీ మొత్తానికి అది శక్తి. ఇప్పుడు ఆ శక్తి జ్ఞానేంద్రియం. ఊరికిన ఉపకరణాలు 5 ఉన్నాయి కాబట్టి జ్ఞానేంద్రియాలు అన్నారని కాదు, అసలు మొత్తంగా పనిచేసేది అదే. ఇవి పేర్లు విడదీసి చెప్పారు, ఆ పేర్లు పట్టుకు వేలాడితే అది బాహ్య జ్ఞానం అవుతుంది. అందుకని నేను సహజంగా ఇలాంటి విషయాలు చాలా తెలుసు నాకు. ఇవన్నీ ఏంటి, పుస్తకాలు పాఠాలు చదువుకున్నట్టు చదివి అప్పచెప్పేయచ్చు. ఇప్పుడు 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అన్న PhDల వరకు పుస్తకాలు చదివి పరీక్షలు రాయటమేగా. ఆ పుస్తకాల్లో ఉన్న దాంట్లోంచి అడుగుతారు మనం చదివిన దాంట్లోంచి. అలా ఈ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ అప్పచెప్పేయచ్చు, కానీ నేను చెప్పను. ఎందుకనంటే అది బాహ్య చదువు, బాహ్య జ్ఞానం అవుతుంది అది. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అవి ఏమేంటి, ఇదంతా మామూలుగా సైన్స్లోకి వెళ్ళి మనం మామూలుగా సైన్స్ పాఠాలు చెప్పి సోషల్ పాఠాలు చెప్పి చదువుకొని పరీక్ష రాసినట్టు ఏముంది అందులో. కానీ ఇందులో గ్రహిస్తే ఊరికనే శరీరము 5 విధానాలలో విషయాలను గ్రహించేటట్టుగా సృష్టి మనకు శరీరాన్ని ఇచ్చింది. కానీ ఈ 5 విధానాల ద్వారా విషయాలను గ్రహిస్తున్నది ఏంటి? మన లోపల ఉన్న ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే అంటే ఒక వ్యక్తి చనిపోయాడు, ప్రాణం లేదు, ఇప్పుడు అతను గ్రహించగలడా? అక్కడ ఇంద్రియాలు ఉన్నాయిగా, అప్పుడు వాటిని జ్ఞానేంద్రియాలని పిలుస్తామా? గ్రహించలేవుగా, జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాయిగా, గ్రహింపు సామర్థ్యం పోయిందిగా. కాబట్టి జ్ఞానేంద్రియాలనే పేరు ఊరికనే వాటికి పెట్టి చెప్పారు తప్ప దాన్ని పాఠాలుగా బాహ్య జ్ఞానంగా చదువుకోకూడదు. మొత్తంగా ఒకటే. ఎంత విడదీసుకుంటే అసలు ఆధ్యాత్మికతే రాదు, అది మొత్తం బాహ్య జ్ఞానం అయిపోద్ది. ఆ పేరులతోనే సరిపోద్ది మనకు. ఆధ్యాత్మికతలో పెట్టిన పేర్లు ఎన్నున్నాయో తెలుసా? పంచకోశాలు ఉన్నాయి అంటారు. లోపల షట్చక్రాలు చెబుతారు. ఒక రకం కాదు, కొన్ని వందల వేల పేర్లు ఉన్నాయి, నాడులకు పేర్లు ఉన్నాయి, ఎన్నో పేర్లు పెట్టారు. అవన్నీ పేర్లు గీర్లు అన్నీ తెలుసుకుంటూ ఆ వైపుగా సాగితే ఇప్పుడు మనం పాఠాలు చదువుకున్నట్టే, సోషల్ సైన్స్ అలా చదువుకున్నట్టు ఇది కూడా చదువుకుంటాం. అంతే, పేర్లే గుర్తుంటాయి, మన లోపల మార్పు గుర్తుండదు. అందుకని నాకు ఆ విషయాలు తెలిసినా ఆ టైపుగా నేను ఉపన్యాసాలు చెప్పను, మాట్లాడను. నా ఉపన్యాసం ఏదైనా, నేను మీకు చెప్పే మాటలు ఏవైనా మిమ్మల్ని మీ అంతరంగంలోకి పంపడానికి, మిమ్మల్ని మీరు చూసుకోవటానికి, మిమ్మల్ని మీరు గ్రహించటానికి, మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి, మిమ్మల్ని మీరు పూర్తిగా సంపూర్ణంగా మంచివాడిగా మార్చుకొని నేను శక్తి స్వరూపుడును అన్న జ్ఞానం పొందటానికి అనువుగా చెబుతూ ఉంటాను. అందుకే వాటికి ఎక్కువ పేర్లు వివరణలు ఇవ్వను. వీటికి పుస్తక భాషలో, ఆధ్యాత్మిక భాషలో వేల లక్షల పేర్లు ఉన్నాయి, మనం తెలుసుకోవాలి. కానీ నాడులకు అన్నిటికీ పేర్లు పెట్టారు. అప్పుడు అది బాహ్య జ్ఞానం అయిపోద్ది, పాండిత్యం అవుతుంది. అదేం పెద్ద విషయం కాదు అలా చెప్పటం. అవన్నీ తెలియకుండా ఇది చెప్పలేను. అవన్నీ తెలుసు, కానీ అవన్నీ కలిసి ఏకీకృతంగా ఒక్కటే నీ లోపల ఉన్న శక్తి. ఆ ఒక్కదాన్ని పట్టుకుంటే చాలు. ఎందుకు అవన్నీ చదువుకొని బుర్రలు పాడు చేసుకొని ఇప్పుడు ఆ రకరకాల పేర్లు మనకు పాండిత్యం వచ్చినట్టు మాట్లాడేసి ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్పేస్తే ఉపయోగం ఏం లేదు. ఉపయోగం ఏంటంటే నాలో చెడు పోవటం, అంటే జంతు ప్రవృత్తి పోవటం, నేను మనిషిగా మారటం. ఇది ప్రథమ స్థితి. మనిషి నుంచి నాలో మానవత్వాన్ని పెంచుకుంటూ ఇతరులకు మేలు చేసేలా తయారవుతూ చెడు ఎలాగో పోగొట్టుకున్నాను కాబట్టి మంచిని అత్యుత్తమంగా ప్రదర్శించి ఆ మంచిని త్యాగం వరకు తీసుకెళ్లి దైవత్వాన్ని పొందటం. దైవత్వాన్ని పొందినాక కోరికలు నశించిపోతాయి. కోరికలు ఉండవు కనుక ఇప్పుడు నా లోపల ఉన్న శక్తిని నేను తెలుసుకోవటం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే నా మనసు స్థిరంగా నాలో కూర్చుంటుంది. కోరికలు ఉంటే బయట తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా నేను శక్తి స్వరూపుణ్ణి అనేటువంటి విషయం నాకు తెలుస్తుంది. ఇది ప్రతి జీవి, ప్రతి మనిషి, అంటే ప్రతి మానవ జీవి తన శరీరం వదిలే లోపుగా తెలుసుకోవాలి. ఎందుకంటే శరీరం వదిలేసినాక అనుభవించటానికి, తెలుసుకోవటానికి, ఊహించటానికి, గ్రహించటానికి అవసరమైన శరీరం పోయింది. అసలు శరీరము లేని ఒట్టి శక్తికి ఎరుకుండదు, శక్తి లేని శరీరానికి ఎరుకుండదు. ఈ రెండు కలిసినప్పుడే ఇదిగో నేను మాట్లాడే చెప్పగలుగుతున్నాను, మీరు విని తెలుసుకొని అర్థం చేసుకోగలుగుతున్నారు. నేను నా లోపల ఉన్నటువంటి భావజాలాన్ని, నాకు అర్థమైంది అన్న స్థితిలో ఉన్నటువంటి ఆ భావాన్ని, దాన్ని బయటికి భాష రూపంలో, జ్ఞాన రూపంలో తెచ్చి మీకు పదాలుగా, తెలుగు పదాలుగా అందిస్తుంటే మీరు ఈ తెలుగు పదాలను మళ్ళీ మీ చెవి ద్వారా విని, నేను నోటి ద్వారా అందిస్తున్నాను, మీరు చెవి ద్వారా విని
మీ లోపల మేధస్సులోకి తీసుకెళ్ళి ఆ మేధస్సులో వీటిని అర్థం చేసుకుని దానికి సంబంధించిన తత్సంబంధిత భావాలను నాకు అర్థమైంది అని మీ శక్తిలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటారు. అర్థమైంది అన్న స్థితి అది. ఈ ప్రాసెస్ అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శరీరం లేకపోతే ఇది ఎలా జరుగుద్ది? అందుకని శరీరము విడిచిపెట్టే లోపుగా తెలుసుకోవాలి దాన్ని. ఆ ప్రయత్నం అది ఆధ్యాత్మిక అసలు ప్రయత్నం అది. ఆధ్యాత్మిక ప్రయత్నాలు ఏంటంటే ఇందుకు కాదు. మేము దేవుణ్ణి పూజిస్తాం, మత ప్రచారాలు చేస్తాం, దైవ ప్రచారాలు చేస్తాం, బయట బోల్డ్ కార్యాలు చేస్తాం, మేము దేవుడి పేరు మీద మతాల పేరు మీద బోల్డ్ రకరకాల పనులు చేస్తామని చేసుకోండి, మీ ఇష్టం అది. అదంతా బాహ్య తంతు. ఎలాంటి తంతు అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి బ్రతకటానికి అందరూ ఏం చేసుకొని బయట అనేకం సృష్టించుకొని మానవ జీవనం మనుగడకు అవసరమైన బోల్డ్ తయారు చేస్తున్నారు పదార్థాలు, వస్తువులు, విషయాలు. వాటిలో కలిసిపోయింది ఇది కూడా అంతే. నీలోకి వచ్చినప్పుడు మాత్రమే అది ఆధ్యాత్మికత అవుతుంది. బాహ్యతంతో ఆధ్యాత్మికత అవ్వదు. ఎందుకు అవ్వదంటే నిన్ను మార్చదు కనుక. నీలో ఉన్నటువంటి శక్తి స్వరూపం నువ్వని నీకు తెలియచేయబడదు కనుక. అలా తెలియజేయబడాలి. అది అనుభవంగా తెలియజేయబడాలి, బాహ్య జ్ఞానంగా కాదు. అది నీ స్వీయ అనుభవంగా అవ్వాలి. దానికి మన శరీరంలో ఉన్నటువంటి వాటిని వివరించి చెప్పారు అంతే. వివరణ ఏంటి? ఇప్పుడు మనం పంచేంద్రియాలు ఏమున్నాయో వాటిని పంచ జ్ఞానేంద్రియాలు అన్నారు. అంటే కన్ను, చెవి. ఇప్పుడు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. ఈ 5 స్పర్శలు గ్రహించి 5 రకాల పనుల ద్వారా గ్రహింపు సామర్థ్యం ఉందిగా, జ్ఞానం పొందుతున్నాంగా, లోపల తెలుస్తుందిగా, కనుక జ్ఞానేంద్రియాలు అన్నారు. కర్మేంద్రియాలు, కర్మ అంటే పని చేసేవి. కర్మేంద్రియాలు 5 ఉన్నాయి అన్నారు. ఏంటి ఊరిని వివరణకు చెప్పారు. మళ్ళీ కర్మేంద్రియాలకు ఆధారం ఏంటి? లోపల ఉన్నటువంటి ప్రాణశక్తే. ప్రాణశక్తి లేకపోతే జ్ఞానేంద్రియాలు పనిచేయవు, కర్మేంద్రియాలు పనిచేయవు. ఊరికనే పేర్లు పెట్టారు, అది పట్టుకొని వెళ్ళకండి. సత్యం తెలుసుకొని మనం మారటం అనే ప్రయత్నం చేద్దాం. పేర్ల వలన పాండిత్యం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుందండి. అయితే పేర్లు పెట్టడం మహాత్ములు చేసిన తప్ప అంటే కాదు, మనకు అర్థం అవటం కోసం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటిగా చక్కగా విడదీసి చూపించారంతే. మనం ఊరికనే విషయం తెలుసుకోవడానికి విడదీసి చూపించడమే తప్ప మొత్తంగా ఉంది ఒకటే, మనం మారాలి, మనం ఆ శక్తి స్వరూపులం అని తెలుసుకోవాలి. ఇప్పుడు కర్మేంద్రియాలు ఏంటి? వాక్కు అంటే మాట్లాడటం అనే పని జరుగుతుంది. పాదములు అంటే నడక, కాళ్ళు, నడుస్తూ అనే క్రియ జరుగుతుంది. చేతులు, ఈ చేతులతో పట్టుకోవటం, ముట్టుకోవటం అనేక పనులు జరుగుతున్నాయి. అంటే నోటితో మాట్లాడతాం, చేతులతో అనేక పనులు చేస్తాం, కాళ్ళతో కదులుతాం. అలాగే మలమూత్ర విసర్జన. ఇప్పుడు మలం విసర్జిస్తాం, ఆ విసర్జక అవయవం లేకపోతే చాలా ప్రమాదం, అది పనిచేస్తుంది. అలాగే జననేంద్రియములు, అవి పనులు చేస్తున్నాయి, మళ్ళీ జన్మకి కారణం అవుతున్నాయి. ఈ 5ంటిని కర్మేంద్రియాలు అన్నారు, అంటే పనులు చేసేటువంటివి అన్నారు. ఇప్పుడు కన్ను బయటికి విషయాన్ని లోపలికి గ్రహిస్తుంది. జాగ్రత్తగానండి. కన్ను ఏం చేస్తుంది? బయట విషయాన్ని లోపలికి గ్రహిస్తుంది, అంటే జ్ఞానేంద్రియం, జ్ఞానాన్ని తీసుకుంటుంది. చెవి బయట విషయాన్ని లోపలికి గ్రహిస్తుంది, అంటే జ్ఞానాన్ని గ్రహిస్తుంది, కనుక జ్ఞానేంద్రియం. నాలుక ఏం చేస్తుంది? బయట విషయాన్ని రుచి తెలుసుకుంటుంది, లోపలికి గ్రహిస్తుంది, కాబట్టి బయట జ్ఞానాన్ని లోపలికి తెలుసుకుంటుంది, కనుక జ్ఞానేంద్రియం. అలాగే చర్మం ఏం చేస్తుంది? స్పర్శల ద్వారా బయట విషయాలను లోపలికి తెలుసుకుంటుంది, ఇది ఎలా ఉంది అని, కాబట్టి జ్ఞానాన్ని బయట నుంచి పొందుతుంది, కనుక జ్ఞానేంద్రియం. అలాగే ముక్కు ఏం చేస్తుంది? వాసనలు బయట నుంచి గ్రహిస్తుంది, కాబట్టి బయట నుంచి గ్రహించే లోపలికి తీసుకునే అన్ని జ్ఞానేంద్రియాలు, లోపల నుంచి బయటకు వదిలేయన్ని కర్మేంద్రియాలు. ఇప్పుడు మాట్లాడుతున్నా, నా లోపల భావం బయటకు వదులుతున్నా, నేను కర్మ చేస్తున్నా, అంటే బయటకు వదిలే పని చేస్తున్నా, కర్మేంద్రియం. కాళ్ళతో నడుస్తున్నా, కదులుతున్నా, కర్మేంద్రియం. చేతులతో పనులు చేస్తున్నా, కర్మేంద్రియం. నా లోపల ఉన్నటువంటి మలాన్ని బయటకు విసర్జిస్తున్నా, నిన్న తిన్న ఆహారం మలంగా తయారైపోయింది, దాన్ని విసర్జించేస్తున్నా, అది విసర్జికావయం, కర్మేంద్రియం. అలాగే స్త్రీ పురుష సంపర్కంలో జననేంద్రియాల ద్వారా పురుషుడిలో ఉన్నటువంటి శక్తి, స్త్రీలో ఉన్నటువంటి శక్తి, ఒకళ్ళ శక్తి కలిసి పురుషుడిలో శక్తి స్త్రీలోకి విసర్జించబడింది, బయటకు వెళ్ళింది. అక్కడ అది శిశువుగా రూపుదాల్చింది, అంటే శక్తులు విడుదలవుతున్నాయి వాళ్ళలోంచి బయటికి. అలా బయటకు వచ్చేయన్ని, బయటికి పనులు చేసేయన్ని కర్మేంద్రియాలు అన్నారు, అంటే కర్మలు చేస్తున్నాయి అని.
ఇది ఊరికనే అర్థం చేసుకోవడానికి తప్ప జ్ఞానేంద్రియమైన లోపల ఉన్న శక్తి లేకపోతే జ్ఞానాన్ని గ్రహించలేదు. ఆ శక్తి ప్రాణశక్తి, ఆత్మశక్తి, దైవశక్తి. అది లేకపోతే కుదరదు. కర్మేంద్రియాలైనా ఆ శక్తి లేకపోతే పని చేయటం కుదరదు. ఇవన్నీ పని తీరుకి పేర్లు పెట్టారు అంతే. ఇప్పుడు మన శరీరానికి ఒక పేరు పెట్టుకున్నాం. నాకు పేరు ఉంది, మీకో పేరు ఉంది, అందరికీ తల ఒక పేరు ఉంది. ఎందుకు అసలు ఈ పేర్లు ఎందుకు? పేర్లు పెట్టుకోకపోతే ఏమవుద్ది? ఇప్పుడు కాదు, పేర్లు గుర్తింపుకు పెట్టుకున్నాం. పేర్లు పెట్టుకోకపోతే మన జీవన విధానంలో పలానా వాళ్ళు పలానా అని ఎలా చెబుతాం? ఒకరినొకరు సంబోధించుకోవటం ఎలా? జీవితం అలా అస్తవ్యస్తం అయిపోతాయి. అందుకని పేర్లు, ఇంటి పేర్లు, అక్కడి నుంచి రకరకాలుగా ఐడెంటిఫికేషన్లు వచ్చినాయి. కేవలం పేరు ఐడెంటిఫికేషన్ కోసం, అంటే జీవన వ్యవహారం కోసం. పేరుతో అసలు పనే లేదు. మళ్ళీ అసలు పేరుతోనే పని లేదురా, అది జీవన వ్యవహారం కోసం. పేరు సత్యం కాదురా, పేరు ఊరికినే వ్యవహారం కోసం. అంటే ఒక దాన్ని పెన్ను అన్నారు, దాన్ని పెన్సిల్ అన్నారు. అందరూ దాన్నే పెన్ను దాన్నే పెన్సిల్ అనుకుంటే ప్రపంచంలో అందరం జీవించడం కుదురుద్ది. అందుకని అలా మనుషుల సమూహాలు కోటాను కోట్లు వస్తున్నాయి కనుక, ఉన్నాయి కనుక పేర్లు పెట్టుకున్నారు. ఐడెంటిఫికేషన్ కోసం పెన్ను, పెన్సిల్, రబ్బరు అని అలా వస్తువులకు పెట్టాము. అలా మనుషులు పేర్లు పెట్టుకున్నారు. ఎందుకని? వ్యవహారం కోసం, జీవన వ్యవహారం కోసం, ఐడెంటిఫికేషన్ కోసం, గుర్తింపు కోసం. అలా పెట్టుకున్న పేర్లు అసలు పేరుకే విలువ లేదురా, అది ఊరికనే గుర్తింపు కోసం. నువ్వెవరో తెలియటానికి గుర్తుగా ఫలానా అని, ఇది పెన్సిల్ అని, రబ్బర్ అని, ఇది పెన్ను అని, ఇలా విడివిడిగా తెలియటానికి పెట్టిన పేరు లాంటి పేరే నీ పేరు కూడా. అంటే మళ్ళీ ఆ పేరుల్లో పేరు ఫలాలు, ఆ పేరుల్లో మళ్ళీ న్యూమరాలజీ అక్షరాలు చూసుకోవటాలు, ఇక పిచ్చికి అంతుందా? అందుకని ఆధ్యాత్మికత సరిగ్గా తెలుసుకోండి. బాహ్య జ్ఞానం వీటినన్నిటినీ సృష్టిస్తుంది. దేవుడు పేరు మీద జరిగే బాహ్య జ్ఞానం మొత్తం, జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తు, న్యూమరాలజీలు ఏవైనా, ఎవరైతే దేవుణ్ణి ఆధ్యాత్మికతగా అంతరంగ జ్ఞానంగా మార్చుకోలేదో వాళ్ళందరూ బాహ్యంలో సృష్టించిన జ్ఞానమే ఇవన్నీ. ఈ తాయెత్తులు, తావేదులు కానించి, మంత్రతంత్ర యంత్రాలు కానించి రకరకాలుగా తయారు చేశారు ఈ దైవీ జ్ఞానాన్ని. అది బాహ్య జ్ఞానం అంత ప్రమాదకరమైంది. అది మతాలు అయిపోయింది, మార్గాలు అయిపోయింది, యంత్రాలు అయిపోయింది, తంత్రాలు అయిపోయింది, తాయెత్తులు అయిపోయింది. అసలు అమ్మని వస్తువే లేదు. ఇదంతా దైవ పేరు మీద మహిమలు, మాయలు. అక్కడ నిర్ధారించిన సూత్రం ఉండదు. ఈ తాయెత్తు కట్టుకుంటే ఏమవుద్దంటే నీ నమ్మకం అంతే. ఆ మహిమ చెబుతాడు, ఈ తాయెత్తు కట్టుకుంటే నీకు ఇది జరుగుద్ది అని. ఈ యంత్రం పెట్టుకుంటే ఏమవుద్దంటే నిర్ధారణ లేదు. అక్కడ ఏముండదు, నీ నమ్మకం, వాళ్ళు నిన్ను నమ్మించటం అంటే మహిమ. ఇలా ఎవరైతే అంతరంగ మార్పుల వైపు ఆ జ్ఞానాన్ని తమ స్వీయ జ్ఞానంగా తీసుకోలేదో, ఆధ్యాత్మికతని తన అంతరంగ ఆధ్యాత్మిక జ్ఞానంగా మలుచుకోలేదో, బాహ్య జ్ఞానంగా ఉంచుకున్నారో వాళ్ళందరూ మహిమలు, మాయలు అని పరిగెత్తారు. ఒక్కటే ఇంకా మీకు సూత్రం. ఎక్కడైతే మహిమలు ఉన్నాయో, ఎక్కడైతే మాయలు ఉన్నాయో, ఎక్కడైతే మహిమలు, మాయలు దేవుళ్ళ పేరు మీద చెబుతూ సాగుతున్నారో, ఆ దేవుడు నాలో నేనుగా, నా ఆత్మశక్తిగా, ప్రాణశక్తిగా లేదో, అక్కడ అన్ని చోట్ల మహిమలు, మాయలు వచ్చినాయి. అదంతా బాహ్య జ్ఞానము. మీరే ఆలోచించి చూసుకోండి. ఇంకా అక్కడ తాయెత్తులు అమ్ముతారు, తావీజులు అమ్ముతారు, అన్నీ ఇంకా ఎన్ని ఒత్తులేయాలో చెబుతారు, ఏ నూనె పోయాలో చెబుతారు, ఏ నూనెతో దీపాలు వెలిగించాలో చెబుతారు, ఆ దీపాలు వెలిగించడానికి ఏ అగ్గిపొల్ల వాడాలో, ఏ అగ్గిపెట్టి వాడాలో చెబుతారు. వాళ్ళు చెప్పంది ఉండదు. ఇక మతాలు సృష్టిస్తారు, మార్గాలు సృష్టిస్తారు, ఇక అన్నీ కొత్త కొత్తవి సృష్టించుకుంటూ వెళ్ళిపోతారు ఎవరు తెలివిని బట్టి వాళ్ళు. అయితే ఏమవుతుంది? సృష్టించిందంతా నశించిపోద్ది. ఏదైనా సరే అది సృష్టింపబడిన ప్రతిదీ నశించిపోద్ది. అదే సృష్టి ధర్మం. ఇక్కడ ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మికత అంటే ఏంటంటే నశింపు లేని శాశ్వత తత్వం అని నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. అది నువ్వే. ఇంకా అక్కడ దేవుడు ఎందుకు, ఇప్పుడు అక్కడ మతం ఎందుకు, అక్కడ మార్గం ఎందుకు, అక్కడ ఎవరున్నారు? అసలు నువ్వే ఆత్మశక్తి, ప్రాణశక్తి. అయితే దేవుడు ఎందుకు, మతం ఎందుకు, మార్గం ఎందుకు, గురువు ఎందుకు అంటే నువ్వు అదని నీకు చెప్పడానికి, నిన్ను అక్కడికి ప్రయాణింపజేయడానికి, నువ్వు అదని నువ్వు తెలుసుకునే వరకు నీకు సహకారంగా ఉండటానికి. అలా అయితే కరెక్టే. అలా కాకపోతే అదంతా బాహ్య జ్ఞానము. వాళ్ళు బోల్డ్ నిర్మిస్తారు, బోల్డ్ తయారు చేస్తారు, బోల్డ్ సిద్ధాంతాలు పెడతారు, బోల్డ్ రాద్ధాంతాలు చేస్తారు, బోల్డ్ గజిబిజులు సృష్టిస్తారు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు రకరకాల సినిమా హాళ్ళు కడతారు. అందులో ఎవరి స్థాయిని పెట్టాడు సినిమా హాళ్ళు కట్టారు. రకరకాల విమానాలు, రకరకాల బస్సులు, రకరకాల కార్లు, రకరకాల మోటార్ సైకిళ్ళు, ఇందులో ఎవరి స్థాయి కాళ్ళు కొనుక్కోవచ్చు.
తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్నీ ఉంటాయి. అలాగే ఆధ్యాత్మికతల పేరు మీద, భక్తి పేరు మీద వాళ్ళు రకరకాలు తయారు చేసేస్తారు. బాహ్య వస్తువులు ఎలా తయారవుతున్నాయో, ఓ పిన్నిస్ కాడి నుంచి, ఓ గుండు సూది కాడి నుంచి, ఒక చెంచా కాడి నుంచి బాహ్య వస్తువులు అతి తక్కువ నుంచి అత్యుత్తమమైనటువంటి ధరల వరకు ఎలా తయారవుతున్నాయో, విలాసవంతమైనవిగా అవసరాల నుంచి విలాసవంతం వరకు ఎలా తయారవుతున్నాయో, ఎలా తయారు చేస్తున్నారు, అదంతా బాహ్య జ్ఞానం. అలాగే ఆధ్యాత్మికతను బాహ్య జ్ఞానంగా తయారు చేస్తారు. బాహ్య జ్ఞానాన్ని పొందిన వాళ్ళు చేసేటువంటి పనులు ఇవి. అంతరంగ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు అసలు తయారు చేయరు, మెదలకుండా కూర్చుంటారు. నేను చెప్పిన పేర్లు లేవే: షిరిడి సాయిబాబా, భగవాన్ రమణ మహర్షి, ఓ బుద్ధ భగవానుడు, ఓ గజానన్ మహారాజు, అక్కలకోట మహారాజు, స్వామి వెంకయ్య స్వామి. వీళ్ళు చూడండి, ఏం చెయ్యరు. వాళ్ళు అసలు సిద్ధాంతాలే ప్రతిపాదించలేదు. నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు రమణ భగవాన్లు, అంతే. ఇంత భిక్ష తీసుకు కూర్చున్నారు. అందరి దైవము ఒక్కడే అన్నారు షిరిడి సాయిబాబా వారు. ఏం చేయలేదు, ఇంత భిక్ష తీసుకు కూర్చున్నారు. అసలు వాళ్ళు భిక్షకులు. వాళ్ళ వేషధారణలోనే వాళ్ళని ఎక్కడా దేవుళ్ళుగా ఉండరు. ఇప్పుడు మనం చేసే వాళ్ళకి బంగారపు కిరీటాలు పెట్టి, గుళ్ళు కట్టి, గోపురాలు కట్టి, అసలు వాళ్ళు అలా లేరు. వాళ్ళ చరిత్రలు మార్చేసాం, వాళ్ళ విధానాలు మార్చేసాం, వాళ్ళ పద్ధతులు మార్చేసాం, వాళ్ళని మనలాగా తయారు చేసాం. మనకి ధనం అంటే కాంక్ష, బంగారం అంటే కాంక్ష, మనకి కీర్తి ప్రతిష్టలు అంటే కాంక్ష, మనకి ఓ గొప్పతనాలు కావాలి. అందుకని ఆ గొప్పతనాలన్నీ వాళ్ళకు కూడా కూర్చేసాం తీసుకెళ్ళి. కానీ వాళ్ళలా మనం అవ్వం. ఇది బాహ్య జ్ఞానము. వాళ్ళలా మనం అవ్వటం, వాళ్ళలా మనని అవ్వమని చెప్పడానికి వాళ్ళు వచ్చారు. ఇది అహంకారం కాదు, వాళ్ళు చెప్పిందే అది. మీరు శక్తి స్వరూపులే, ఆత్మశక్తి స్వరూపులే, మీరు ప్రాణశక్తి స్వరూపులే, మీకు అది చెప్పడానికే మేము వచ్చాం అసలు ఈ భూమి మీదకి. అందుకే ఎన్నాళ్ళు ఇక్కడ జీవించామని. అలా వచ్చినప్పుడు మనం మామూలుగా ఉంటాం, భౌతిక అవసరాలు ఏమి ఉండవు. ఎందుకని ఉండవంటే, నేను దేహం అన్న భావన పోయింది కనుక వాడు వదిలేయగలుగుతాడు. వదలలేని వాడిది బాహ్య జ్ఞానము, వదలగలిగిన వాడిది అంతరంగ జ్ఞానం. ఇంకెవరికి వాళ్ళు చూసుకోండి, మీరు ఎవరిని అనుసరించాలో, ఎలా అనుసరించాలో, ఎలా సాగుతారో అవన్నీ మీ ఇష్టం. ఏదైనా మీ అంతరంగంలోకి వెళ్ళిపోతే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, బ్రహ్మాండం. అదే నిజం. ఆధ్యాత్మికత, దైవము, భక్తి, మతము, మార్గము, గురువు ఆ పేరు మీద ఏదైనా మీ అంతరంగంలో మిమ్మల్ని మారుస్తుంటే మీరు ఖచ్చితంగా మంచి మార్గంలో ఉన్నట్టే. మీ అంతరంగంలో మార్పు లేకుండా మీరు బాహ్య క్రియలు చేస్తూ ఉంటే, భౌతిక క్రియలు చేస్తూ ఉంటే, దేవుడి పేరు మీద, మతం పేరు మీద, మార్గం పేరు మీద, గురువు పేరు మీద, ఏ పేరు మీదైనా మీరు చేసేవన్నీ బాహ్య క్రియలు అయితే మీది బాహ్య జ్ఞానమే. అది ఎలాంటిదో చెప్పాను. బాహ్య వస్తువులను తయారు చేస్తున్నటువంటి అనేక మంది మన ప్రపంచంలో ఈరోజు మనం బతకడానికి కొన్ని లక్షల కోట్ల బాహ్య వస్తువులు తయారు చేస్తున్నారు, చేశారు, ఇంకా చేస్తూనే ఉంటారు. మనం అవన్నీ అనుభవిస్తూనే ఉన్నాం. ఒక చిన్న సూది కాడి నుంచి ఎన్నో అవసరం ప్రపంచంలో, అవన్నీ చేస్తూనే ఉన్నారు. అది బాహ్య జ్ఞానము. అలా దేవుడి పేరు మీద లక్షల కోట్లు సృష్టించేస్తారు. ఎంతో మంది వస్తారు, ఎన్నో మార్గాలు సృష్టిస్తారు, ఎన్నో మతాలు సృష్టిస్తారు, ఎన్నో విధానాలు సృష్టిస్తారు, ఎన్నో ఆచారాలు సృష్టిస్తారు, ఎన్నో సాంప్రదాయాలు సృష్టిస్తారు, ఎన్నో సిద్ధాంతాలు సృష్టిస్తారు, ఎన్నెన్నో అమ్మేస్తారు. తాయెత్తులు అంటారు, తావీజులు అంటారు, వాస్తులు అంటారు, రకరకాల సిద్ధాంతాలు పెట్టేస్తారు, పేర్లలో మార్పులు అంటారు, తిథులు అంటారు, ముహూర్తాలు అంటారు, జాతకాలు అంటారు. ఇక మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిప్పుతారు. ఎక్కడ? బయట. మిమ్మల్ని మీ లోపలికి పంపరు, దేహం దాటి మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు. మీ దేహంలో మిమ్మల్ని తిప్పుతూ నానా రకాల మిమ్మల్ని ఆ దేహస్థితులకి గురి చేస్తూ సుఖ దుఃఖాల వలయంలో ముంచి తేల్చుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళది బాహ్య జ్ఞానం, వాళ్ళు మీకు అందిస్తున్నది బాహ్య జ్ఞానం. అదే ఆధ్యాత్మికత అంతరంగ జ్ఞానం అయినప్పుడు వాళ్ళు ఏం చేయరు, రమణ భగవానుల ప్రశాంతంగా కూర్చుంటారు. చేయటానికి ఏముంది అసలు ఈ ప్రపంచంలో? సృష్టి సమస్తం చేస్తుంటే ప్రాణం ఇచ్చింది సృష్టి, ప్రాణం తీసుకుంటుంది సృష్టి, ప్రాణం నిలబడటానికి అవసరమైన అన్నీ సమకూర్చి పెట్టింది సృష్టి. సృష్టి అన్నీ ఏర్పాటు చేస్తే బతుకుతున్నాం. చెట్టుకు పండు ఆల్రెడీ వస్తుంది, చెట్టుకు పండు ఆల్రెడీ రావాలని ఒక నిర్ణయం ఉంది. ఆ పండు తిని మనం బతకాలన్న ఒక నిర్ణయం ఉంది సృష్టిలో. అది మనకు శక్తిగా మారి మన బ్రతికిస్తుంది అన్న ఒక నిర్ణయం ఉంది. అందులో జస్ట్ మన ప్రయత్నం ఎంత? ఆ చెట్టుకి నీళ్లు పోసుకొని ఆ పండు వచ్చే వరకు చూసుకొని ఆ పండు కోసుకు తిని బతకటం. అసలు ఏర్పాటు ముఖ్యమా, చెట్టు అనేది ఉండటం ముఖ్యమా, చెట్టును సృష్టించడం ముఖ్యమా, మనిషిని సృష్టించడం ముఖ్యమా, ఆ చెట్టుకు పండు వచ్చేలా, కాయగూరలు వచ్చేలా, ఆహార ధాన్యాలు వచ్చేలా చేయటం ముఖ్యమా, అవి తిని మనం బ్రతకటం, అవి మన శరీరానికి సరిపడటం, మనకి శక్తినివ్వటం ముఖ్యమా, మనం ఆ మొక్కలు రెండు నాటుకొని బతికించుకొని ఆహార ధాన్యాలు పండించుకొని నేనే తినేశాను, నేనే బతికేశాను, నన్ను మించినోడు లేడని మనం అనుకోవటం ముఖ్యమా? ఏది ముఖ్యమో ముందు మీరే తెలుసుకోండి. ఇందులో మన ప్రయత్నం ఎంత, సృష్టి సమకూర్చింది ఎంత.
ఏ ప్రయత్నం లేకుండా కూడా అన్ని సమకూర్చబడినాయి. ఎక్కడ కూర్చుంటే అక్కడ సాయిబాబా వారు ఆయన కాళ్ళ దగ్గరికి తెచ్చి భోజనం పెట్టెళ్ళింది సృష్టి. రమణ భగవాన్ ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆయన కాళ్ళ దగ్గరికి తెచ్చి భోజనం పెట్టెళ్ళింది సృష్టి. వివేకానందులు వారు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆయన కాళ్ళ దగ్గరికి భోజనం తీసుకొచ్చింది సృష్టి. పుట్టిన బిడ్డకు బ్రతకటానికి అవసరమైన తిండి ఇంకా సృష్టిలో లేదు. పసిబిడ్డకు అప్పుడే తిండి పెట్టడం కుదరదు. కనుక జన్మనిచ్చిన తల్లి స్థనాలలోనే పాలను సృష్టిస్తాను అన్నటువంటి సృష్టి శక్తికి ఇంకా మనం చేసేది చెప్పండి. అలాని పని మానేసి కూర్చోమని చెప్పాలి. ఆ తత్వాన్ని తెలుసుకోండి అని చెబుతున్నాను. పని చేయని వాడు అసలు ఈ తత్వానికి కూడా పనికిరాడు, వేస్ట్ ఫెల్లో వాడు. అంతే. నీది నువ్వు తినాల్సిందే, నీ ధర్మంగా నువ్వు బ్రతకాల్సిందే. అలా బతకడానికి బతుకుతూ ప్రయత్నిస్తూ నీలో చెడును పోగొట్టుకోవాలి. అందుకే సృష్టి ఆకలి, ఏర్పాట్లు, కోరికలు అన్నీ పెట్టింది. నువ్వు అధర్మంగా బతకూడదు. ఇక్కడ సృష్టి కావాలని పెట్టింది ఇవన్నీ. ఈ సృష్టి ఆటలో నువ్వు గెలుచుకుంటూ వెళ్ళాలి, ధర్మంగా వెళ్ళాలి. ఎక్కడి వరకు? అమృతత్వం వరకు, త్యాగం వరకు వెళ్ళాలి. అప్పుడే నీకు ఆత్మతత్వం అర్థమవుతుంది. అందుకని ఇక్కడ సృష్టి సమకూర్చింది మనకి ఇవన్నీ. మన శరీరంలో ఉన్న భావాలు కావచ్చు, మన శరీరంలో ఉన్న అవయవాలు కావచ్చు, మన శరీరం కావచ్చు, దీనికి అవసరమైన బయట దొరికేటువంటి వస్తువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, సృష్టి యొక్క సమకూర్చుట, ఏర్పాటు చేయుట. అలా మనం బాహ్య జ్ఞానంగా అన్నీ తెలుసుకున్నప్పుడు దైవీ సంబంధ విషయాలు కూడా బాహ్యంగా చేసినప్పుడు బాహ్యంలో మతాలు పెరుగుతాయి, బాహ్యంలో గురువులు పెరుగుతారు, బాహ్యంలో మార్గాలు పెరుగుతాయి, బాహ్యంలో విధానాలు పెరుగుతాయి, బాహ్యంలో సాంప్రదాయాలు పెరుగుతాయి, బాహ్యంలో వేషధారణలు పెరుగుతాయి, బాహ్యంలో అనేక తంతులు పెరుగుతాయి. ఏంటి ఉపయోగం? కాదు, అంతరంగంలో ఒక్కటే పెరగాలి. ఏంటి? ధర్మము, మంచి. అది నిన్ను ఆత్మశక్తి వరకు తీసుకెళ్ళాలి. ఇది ఆధ్యాత్మికం. ఇక్కడ పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అంటే ఏంటని అడిగారు. వాటి గురించి చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. పంచ జ్ఞానేంద్రియాలు అంటే బయట నుంచి లోపలికి జ్ఞానాన్ని గ్రహించేవి. కన్ను బయట నుంచి గ్రహిస్తుంది, చెవి బయట నుంచి గ్రహిస్తుంది, ముక్కు బయట నుంచి గ్రహిస్తుంది, నాలుగు బయట నుంచి గ్రహిస్తుంది, చర్మం బయట నుంచి గ్రహిస్తుంది. కనుక జ్ఞానాన్ని బయట నుంచి తెలుసుకుంటున్నాము కనుక జ్ఞానేంద్రియాలు అన్నారు. కర్మేంద్రియాలు అంటే మన నుంచి బయటకు జరపబడే పని. నోరు మన భావాలను బయటికి మాట రూపంలో చెబుతుంది, మన కాళ్ళు కదిలి బయట కదులుతాయి, మన చేతులు బయట పనులు చేసుకొని జీవన విధానానికి అనుకూలంగా సహకరిస్తాయి. మన శరీరంలో ఉన్న మలమూత్రాలను, మూత్ర మల అవయవాలు బయటకు తోసేస్తాయి. అలాగే మన జనన ఇంద్రియాలు, మన జననేంద్రియాలు అంటే జననము అంటే పుట్టుకకు ఆధారమైనటువంటి ఇంద్రియాలు అన్నమాట. అందుకని జననేంద్రియాలు అన్నారు. ఇవి మనలోంచి శక్తిని బయటికి పంపి అక్కడ జీవుల్ని తయారు చేసి ఆ జీవులు మళ్ళీ మనుషులుగా మారి పెరిగేలా చేస్తాయి. అంటే మన నుంచి బయటికి చేసే అన్ని కర్మేంద్రియాలు, మన లోపల గ్రహించేవన్నీ జ్ఞానేంద్రియాలు అన్నారు. అంటే ఇవి పనులు చేస్తున్నాయి కనుక కర్మ, అవి పనులే చేస్తున్నాయి కానీ బయట పనుల్ని, జ్ఞానాన్ని గ్రహిస్తున్నాయి కనుక జ్ఞానేంద్రియాలు అని పేరు పెట్టారు. ఇందులో పెద్ద విశేషత ఏం లేదు. వీటన్నింటికీ ఆధారం, అటు జ్ఞానేంద్రియాలకైనా ఇటు కర్మేంద్రియాలకైనా ఆధారం మన లోపల ఉన్నటువంటి శక్తి. ఆ శక్తి ఉంటేనే ఇవి పనిచేస్తాయి. ఆ శక్తి లేకపోతే మనం పని చేయలేం. ఆ శక్తి ఉన్నది అని మనం ఆ శక్తిని తెలుసుకోవాలి అంటే శరీరం ఉండగానే కుదురుతుంది, ఇంద్రియాలు ఉండగానే కుదురుతుంది. శరీరం లేకపోయినా, ఇంద్రియాలు లేకపోయినా ఈ గ్రహింపు సామర్థ్యం ఉండదు కనుక మనం ఆ శక్తిని కూడా కనుక్కోలేము. ధర్మకార్యాలు కూడా చేయలేము, మంచి పనులు కూడా చేయలేము, చెడు నుంచి మంచికి మారలేము. చెడు నుంచి మంచికి మారాలన్నా శరీరం ఉండాలి, మంచి నుంచి దైవత్వానికి మారాలన్నా, త్యాగానికి మారాలన్నా శరీరం ఉండాలి. త్యాగం నుంచి శక్తికి, నేను ఆత్మశక్తిని అనేటువంటి ప్రాణశక్తి యొక్క ఎరుకను తెలుసుకోవాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలన్నా మీరు దానికి ఏ పేరు పెట్టుకుంటే అది, ఆ నిర్వాణం అన్నా, దానిని పొందాలి అన్నా, ఆ స్థితిని తెలుసుకోవాలన్నా శరీరము ఉండాలి. అందుకని శరీరము చాలా ముఖ్యమైనది. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, రక్షించుకోండి, దాన్ని అధర్మంలో ఉంచకండి. అత్యంత విలువైనటువంటి వస్తువు మన శరీరము. మనం పొందే జ్ఞానం శరీరం లోపలకు ఉపయోగపడాలి, శరీరం బయట బాహ్య జ్ఞానంగా ఉండకూడదు. ఇదే ఆధ్యాత్మికత. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెబుతున్నాను కదా అని విషయాలను నమ్మకండి, ఎవరు చెప్పినా నమ్మకండి, పరిశీలించండి. అందులో సత్యం ఉన్నదని అనిపిస్తే ఆచరించే ప్రయత్నం చేయండి. మీరు నమ్మి
ఆ చెప్పిన వాళ్ళని పొగడటం వలన, వాళ్ళని పూజించటం వలన, వాళ్ళని అనుసరించడం వలన మీకు వచ్చింది ఏమీ లేదు. నమ్మిన దానిని మీరు లోపలికి తీసుకొని ఆచరించటం వలన మాత్రమే మీరు మారుతారు. మీరు మిగిలినవన్నీ బాహ్యక్రియలు. చెప్పిన వాళ్ళని పొగడటం, వాళ్ళ ఫోటోలు పెట్టుకోవటం, వాళ్ళ బొమ్మలు పెట్టుకోవటం, వాళ్ళని పూజించటం, వాళ్ళకి గురువులని, స్వాములని, మహాత్ములని నమస్కారాలు పెట్టేయటం, దండాలు పెట్టేయటం, వాళ్ళకి కొత్త కొత్త పేర్లు తగిలించటం, ఇదంతా బాహ్య జ్ఞానము, బాహ్య తంతు. అంటే మీరు చెప్పిన జ్ఞానాన్ని తీసుకోను, నేను లోపలికి తీసుకొని మారను, చెడుని పోగొట్టుకోను, మంచివాడిని అవ్వను, త్యాగాన్ని నేర్చుకోను, ఆ త్యాగం నుంచి నేను నా ప్రాణశక్తి దాకా ప్రయాణం చేయను, మీ బొమ్మ పెట్టుకొని మిమ్మల్ని పూజిస్తూ ఉంటాను, మీరు మమ్మల్ని రక్షిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ జ్ఞానం తెలుసు కనుక, మీరు మహాత్ములు కనుక, గురువులు కనుక, మీ దగ్గర ఏదో మహిమలు మాయలు ఉన్నాయని మీరే చెబుతున్నారు కనుక. చాలా మంది మేము దేవుళ్ళతో మాట్లాడుతున్నాం, దేవుళ్ళు మాకు కనపడుతున్నారు అని వాళ్లే ప్రచారాలు చేసుకొని మా చుట్టూ తిరగండి అని చెబుతున్నారు. ఈ మధ్య రీసెంట్ గా ఎవరో ఒక ఆవిడ వచ్చి నేనే కల్కి అవతారం అని, స్త్రీ కల్కి ఎందుకు ఉండకూడదు అని ఆవిడే చెబుతుంది. పాపం మీరు అది చూసుకోండి. ఇవాళ నేను చెబుతుంది 5/9/2022 తారీఖు. ఈ ఒక 10 రోజులు వెనక్కి వెళ్తే మీరు అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ ఆవిడ ఉంటుంది, నేనే కల్కి అవతారం అని చెప్పుకుంటుంది ఆవిడ. కల్కి ఇంతకు ముందు ఎవరో కల్కి భగవాన్ అని వచ్చారు కదా అంటే, కల్కి అని మగవాళ్ళు ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఎందుకు ఉండకూడదని నేనే అనుకుంటున్నాను, నేనే అని చెబుతుంది. దానికి ఇదే కాలంలో ఒక నెల ముందు ఇంకో ఆయన వచ్చాడు, మీడియాలో తిరుగుతున్నారు వీళ్ళందరూ, మీరు నెట్లోకి వెళ్తే కనపడితే. ఏకంగా నేను లక్ష్మీదేవి భర్తని, నా దగ్గర అత్యంత ధనం ఉంది, రండి మీరు అని భక్తుల్ని పోగేసుకుంటున్నాడు. అసలు వీళ్ళ బాధలేంటి, జనాల్ని పోగేసుకోవడం ఏంటి, మేమే అవతారాలు ఏంటి, మేమే దేవుళ్ళు ఏంటి, దేవుళ్ళు మాకు కనపడతాం ఏంటి, గుసగుసలు ఏంటి, ఇది ఎక్కడుంది నాయన? ఓ రామకృష్ణ పరమహంస, ఓ షిరిడి సాయిబాబా, ఓ రమణ భగవాన్లు ఎంత సామాన్యంగా బతికి వెళ్ళిపోయారు నాయన, ఇంత భిక్షాన్నంతో బతికారు తండ్రి. ఇలా మోసాలు మాయలు చేయలేదు, డబ్బు సంపాదించలేదు, డబ్బు కూడబెట్టలేదు, వాళ్ళేం దాచుకోలేదు, వాళ్ళేం పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోలేదు, ఐశ్వర్యవంతంగా జీవించలేదు, చివరి రోజు వరకు అలా భిక్షకులుగానే జీవించారు. అందుకని మీరు ఎవరిని నమ్ముతారు, ఎటెళ్తారో మీ ఇష్టం, బుద్ధి కర్మానుసరినే. కానీ ఆధ్యాత్మికత అంటే నీ లోపల నిన్ను మార్చాలి. బయట చేసేవన్నీ, నువ్వు బయట గురువుని పూజించినా, బయట దేవుణ్ణి పూజించినా, ఇలాంటి ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళందరినీ స్వామి, మహాత్మా, గురువు అని రకరకాలుగా కామెంట్లు పెట్టినా, ఏం పెట్టినా అది బాహ్య జ్ఞానం. ఏంటి ఉపయోగం? మీరు 1000 సార్లు గురువు అన్నా, 1000 సార్లు స్వామి అన్నా, 1,00,000 సార్లు మహాత్మా మహాత్మా అన్నా, ఆయన గడుపు నిండదు, మీ గడుపు నిండదు. పూర్ణ మీ భావన. జ్ఞానాన్ని బాహ్యంలో పడేసుకుంటున్నారు, దాన్ని భక్తి అంటున్నారు, గౌరవం అంటున్నారు, వాళ్ళని పూజిస్తున్నాం అంటున్నారు. కానీ ఆ జ్ఞానాన్ని లోపలేసుకొని మీరు మారటం ఆధ్యాత్మికం. ఎవరినైనా మహాత్ముల్ని గౌరవించండి, పూజించండి అని ఎందుకు చెప్పారంటే, నిరంతరం వాళ్ళని అనుసరిస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ మీరు మారుతూ ఉంటారు అన్న ఉద్దేశంతో అలా చెప్పారు పెద్దవాళ్ళు. ఈ మనం మారటం అనే క్రియను ఆపేసి వాళ్ళని గౌరవించడం, పూజించడం, వాళ్ళని అనుసరించడం, వాళ్ళనికే తిరగడం అనేది పెట్టుకొని మనం మారటం మానేస్తే రావణాసురుడికి మనకి పెద్ద తేడా ఏమి ఉండదు. రావణాసురుడు మహాశివభక్తుడు. చాలా మంది రాక్షసులు వరాలు పొందింది దేవుళ్ళ దగ్గరే. రాక్షసులందరికీ వరాలు ఇచ్చింది దేవుళ్లే. వాళ్ళు తపస్సులు చేసి, భక్తి చేసి, దేవుళ్ళని మెప్పిస్తేనే వరాలు ఇచ్చారు. ఆ వరాల బలంతోనే వాళ్ళు రాక్షసులే చెడు చేశారు. అంటే ఏంటి? మార్పు లేదు, కానీ దేవుడు ఉన్నాడు వాళ్ళకి. వాళ్ళు దేవుడు భక్తి చేశారు, వరాలు పొందారు, కానీ అంతర్గత మార్పు లేదు, ఆధ్యాత్మిక మార్పు లేదు. నేను శక్తిని తెలుసుకోలేదు, బుద్ధి మారలేదు, మంచోళ్ళు అవ్వలేదు. ఆ దైవశక్తినే రాక్షసులుగా ఉపయోగించి ఆ శక్తితోనే ప్రజల్ని బాధపెట్టి రాక్షసులుగా పిలువబడ్డారు. ఇప్పుడు బాహ్య జ్ఞానం ఇలాగే ఉంది. బాహ్య జ్ఞానం యొక్క ప్రమాదం ఇది. దాన్ని అంతరంగ జ్ఞానంగా మలుచుకోండి. ఆధ్యాత్మికత అంటే ఇది. శుభమస్తు.